everyone, how are you? Welcome to our channel Learn with Lahima. Today's వీడియోలో డైలీ యూస్ చేసే ఇంగ్లీష్ సెంటెన్సెస్ని తెలుసుకుందాం. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియోని ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడటానికి ట్రై చేయండి. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. మేము బాస్కెట్బాల్ ఆడతాము. మేము బాస్కెట్బాల్ ఆడుతాము అని చెప్తుంటాం కదా, దీనిని ఇంగ్లీష్లో we will play basketball. We will play basketball. Next one is అతను రేపు నాకు ఫోన్ చేస్తాడు. అతను రేపు నాకు ఫోన్ చేస్తాడు అని చెప్తుంటాం కదా, దీనిని ఇంగ్లీష్లో he will call me tomorrow. He will call me tomorrow. Next one is మేము తినడానికి వెళ్తున్నాము. మేము తినడానికి బయటికి వెళ్తున్నాము అని చెప్తుంటాం కదా, అటువంటి సందర్భంలో వీఆర్ గోయింగ్ టు ఈట్. వీఆర్ గోయింగ్ టు ఈట్. నెక్స్ట్ వన్ ఈస్ నేను వారాంతంలో ఇంట్లోనే ఉంటాను. నేను వారాంతంలో ఇంట్లోనే ఉంటాను అని చెప్తుంటాం కదా, దీనిని ఇంగ్లీష్లో ఐ విల్ స్టే ఎట్ హోమ్ ఎట్ ద వీకెండ్. ఐ విల్ స్టే ఎట్ హోమ్ ఎట్ ద వీకెండ్. నెక్స్ట్ వన్ ఈస్ నీరు 100 డిగ్రీలకు చేరుకుంటే నీరు మరిగేది. నీరు 100 డిగ్రీలకు చేరుకుంటేనే నీరు మరుగుతుంది అని చెప్తుంటాం కదా, అటువంటి సందర్భంలో ఇఫ్ వాటర్ రీచెస్ ఏ 100 degrees వాటర్ బాయిల్స్. ఇఫ్ వాటర్ రీచెస్ ఏ 100 degrees దెన్ వాటర్ బాయిల్స్. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ మీరు ఏమి చేయాలో ఖచ్చితంగా తెలియకపోతే రాజుని అడగండి. మీరు ఏమి చేయాలో ఖచ్చితంగా మీకు తెలియకపోతే రాజుని అడగండి అని చెప్తుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో ఆస్క్ రాజు ఇఫ్ యు ఆర్ నాట్ ష్యూర్ వాట్ టు డూ. ఆస్క్ రాజు ఇఫ్ యు ఆర్ నాట్ ష్యూర్ వాట్ టు డూ. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ నేను పొద్దున్నే లేస్తే జాగింగ్ చేస్తాను. నేను మార్నింగ్ లేస్తే జాగింగ్ చేస్తాను అని చెప్తుంటాం కదా, దీనిని ఇంగ్లీష్లో ఇఫ్ ఐ వేకప్ ఎర్లీ ఐ గో జాగింగ్. ఇఫ్ ఐ వేకప్ ఎర్లీ ఐ గో టు జాగింగ్. నెక్స్ట్ వన్ ఈస్ మీరు అగ్నిని తాకినట్లయితే మీరు కాలిపోతారు. మీరు అగ్నిని తాకినట్లయితే మీరు కాలిపోతారు అని చెప్తుంటాం కదా, దీని ఇంగ్లీష్లో యు గెట్ బర్న్డ్ ఇఫ్ యు టచ్ ఎ ఫైర్. యు గెట్ బర్న్డ్ ఇఫ్ యూ టచ్ ఏ ఫైర్. నెక్స్ట్ వన్ ఈస్ గాలి లేకపోతే చెక్క కాలిపోదు. గాలి లేకపోతే చెక్క కాలిపోదు అని చెప్తుంటాం కదా, దీనిని ఇంగ్లీష్లో వుడ్ డజంట్ బర్న్ ఇఫ్ దెర్ ఈస్ నో ఎయిర్. వుడ్ డజంట్ బర్న్ ఇఫ్ దెర్ ఈస్ నో ఎయిర్. నెక్స్ట్ వన్ ఈస్ మాకు అతడి గురించి ఏమీ తెలియదు. మాకు అతని గురించి ఏమీ కూడా తెలియదు అని చెప్తుంటాం కదా, దీనిని ఇంగ్లీష్లో we do not know anything about him. We do not know anything about him. Next one is నేను అది 1 నెలలో నేర్చుకోగలను. నేను ఆ పనిని 1 నెలలో నేర్చుకోగలను అని చెప్తుంటాం కదా, దీనిని ఇంగ్లీష్లో I can learn it in 1 month. I can learn it in 1 month. నెక్స్ట్ వన్ ఈజ్ నేను ఎప్పుడూ ఏ తప్పు చేయలేదు. నేను ఎప్పుడూ కూడా ఏ తప్పు చేయలేదు అని చెప్తుంటాం కదా, దీనిని ఇంగ్లీష్లో ఐ హ్యావ్ నెవర్ డన్ ఎనీథింగ్ రాంగ్. ఐ హ్యావ్ నెవర్ డన్ ఎనీథింగ్ రాంగ్. నెక్స్ట్ వన్ ఈజ్ నువ్వు ఎందుకు ఇంటిని శుభ్రం చేస్తున్నావు. నువ్వు ఎందుకు ఇంటిని శుభ్రం చేస్తున్నావు అని అడుగుతూ ఉంటాం కదా, దీనిని ఇంగ్లీష్లో వై ఆర్ యూ క్లీనింగ్ ద హౌస్. వై ఆర్ యూ క్లీనింగ్ ద హౌస్. నువ్వు ఎందుకు ఇంటిని శుభ్రం చేస్తున్నావు అని అర్థం. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ నా పుట్టినరోజు పార్టీకి ఎవరూ రాలేదు. నా పుట్టినరోజు పార్టీకి ఎవరూ రాలేదు అని చెప్తుంటాం కదా, దీనిని ఇంగ్లీష్లో no one came to my birthday party. No one came to my birthday party. Next one is నేను ప్రతి ఒక్కరిని కలిశాను.
నేను ప్రతి ఒక్కరిని కలిశాను అని చెప్తుంటాం కదా, అటువంటి సందర్భంలో ఐ మెట్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్. ఐ మెట్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్. ఇది పాస్ట్‌లో జరిగింది కాబట్టి మెట్ యూజ్ చేసాం. ఓకే. నెక్స్ట్ వన్ ఈస్ త్వరగా తిను లేదంటే మనం బస్ మిస్ అవుతాం. త్వరగా తిను లేకపోతే మనం బస్ మిస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్తుంటాం కదా, అటువంటి సందర్భంలో ఈట్ క్విక్లీ అదర్వైజ్ వి విల్ మిస్ ద బస్. ఈట్ క్విక్లీ అదర్వైజ్ లేకపోతే వి విల్ మిస్ ద బస్. మనం బస్ మిస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అని అర్థం. నెక్స్ట్ వన్ ఈస్ నీకు నొప్పిగా ఉందా. నీకు ఏమైనా నొప్పిగా ఉందా అని అడుగుతూ ఉంటాం కదా, దీనిని ఇంగ్లీష్లో డూ యూ ఫీల్ ఎనీ పెయిన్. డూ యూ ఫీల్ ఎనీ పెయిన్. ఓకే. నెక్స్ట్ వన్ ఈస్ నేను అన్నీ ప్రయత్నించాను. నేను అన్నీ ప్రయత్నించాను అని చెప్తుంటాం కదా, దీనిని ఇంగ్లీష్లో ఐ హ్యావ్ ట్రైడ్ ఎవ్రీథింగ్. ఐ హ్యావ్ ట్రైడ్ ఎవ్రీథింగ్. నేను అన్నీ ప్రయత్నించాను అని అర్థం. నెక్స్ట్ వన్ ఈస్ వాళ్ళు ఆశలన్నీ వదిలేసుకున్నారు. వాళ్ళు హోప్స్ అన్ని వదిలేసుకున్నారు అని చెప్తుంటాం కదా, దీనిని ఇంగ్లీష్లో దే లాస్ట్ ఆల్ హోప్స్. దే లాస్ట్ ఆల్ హోప్స్. ఓకే. నెక్స్ట్ వన్ ఈస్ నాకు అతడు అంటే భయం లేదు. నాకు అతను అంటే భయం లేదు అని చెప్తుంటాం కదా, దీనిని ఇంగ్లీష్లో ఐ ఆమ్ నాట్ అఫ్రైడ్ ఆఫ్ హిమ్. ఐ ఆమ్ నాట్ అఫ్రైడ్ ఆఫ్ హిమ్. ఓకే. నెక్స్ట్ వన్ ఈస్ నాకు నీ గురించి బాగా తెలుసు. నాకు నీ గురించి బాగా తెలుసు అని చెప్తుంటాం కదా, దీనిని ఇంగ్లీష్లో ఐ నో అబౌట్ యూ వెరీ వెల్. ఐ నో అబౌట్ యూ వెరీ వెల్. నాకు నీ గురించి బాగా తెలుసు అని అర్థం. నెక్స్ట్ వన్ ఈజ్ కిటికీలు తెరువు లోపల చాలా వేడిగా ఉంది. కిటికీలు తెరువు లోపల చాలా వేడిగా ఉంది అని చెప్తుంటాం కదా, దీనిని ఇంగ్లీష్లో ఓపెన్ ద విండోస్ ఇట్ ఈస్ వెరీ హాట్ ఇన్సైడ్. ఓపెన్ ద విండోస్ ఇట్ ఈస్ వెరీ హాట్ ఇన్సైడ్. నెక్స్ట్ వన్ ఈస్ నేను ఏమీ వినలేదు. మీరు మాట్లాడుకునేది ఏమీ కూడా నేను వినలేదు అని చెప్తుంటాం కదా, అటువంటి సందర్భంలో ఐ డిడెంట్ హియర్ ఎనీథింగ్. ఐ డిడెంట్ హియర్ ఎనీథింగ్. నేను ఏమీ కూడా వినలేదు అని అర్థం. నెక్స్ట్ వన్ ఈస్ అతడి దగ్గర చాలా డబ్బు ఉంది. అతడి దగ్గర చాలా డబ్బు ఉంది అని చెప్తుంటాం కదా, దీనిని ఇంగ్లీష్లో హీ హ్యాజ్ ఏ లాట్ ఆఫ్ మనీ. హీ హ్యాజ్ ఏ లాట్ ఆఫ్ మనీ. నెక్స్ట్ వన్ ఈస్ నేనేం చేయాలో నాకు చెప్పకు. నేనేం చేయాలో నాకు చెప్పకు అని చెప్తుంటాం కదా, దీనిని ఇంగ్లీష్లో యూ డోంట్ టెల్ మీ వాట్ టు డూ. యూ డోంట్ టెల్ మీ వాట్ టు డూ. నేనేం చేయాలో నాకు చెప్పకు అని అర్థం. నెక్స్ట్ వన్ ఈస్ అతడు కారణం తెలుసుకోకుండానే నాకు సహాయం చేశాడు. అతను కారణం తెలుసుకోకుండానే నాకు సహాయం చేశాడు అని చెప్తుంటాం కదా, దీనిని ఇంగ్లీష్లో హీ హెల్ప్డ్ మీ వితౌట్ నోయింగ్ ద రీజన్. హీ హెల్ప్డ్ మీ వితౌట్ నోయింగ్ ద రీజన్. నెక్స్ట్ వన్ ఈస్ ఫ్రిడ్జ్లో కోడిగుడ్లు లేవు. ఫ్రిడ్జ్లో కోడిగుడ్లు లేవు అని చెప్తుంటాం కదా, దీనిని ఇంగ్లీష్లో దెర్ ఆర్ నో ఎగ్స్ ఇన్ ద ఫ్రిడ్జ్. దెర్ ఆర్ నో ఎగ్స్ ఇన్ ద ఫ్రిడ్జ్. నెక్స్ట్ వన్ ఈస్ మా అందరికీ సమస్యలు ఉన్నాయి. మా అందరికీ కూడా సమస్యలు ఉన్నాయి అని చెప్తుంటాం కదా, దీనిని ఇంగ్లీష్లో we all have problems. We all have problems. నెక్స్ట్ వన్ ఈస్ నీకు ఇవ్వడానికి నా దగ్గర డబ్బు లేదు. నీకు ఇవ్వడానికి నా దగ్గర డబ్బు లేదు అని చెప్తుంటాం కదా, దీనిని ఇంగ్లీష్లో ఐ హ్యావ్ నో మనీ టు గివ్ యూ. ఐ హ్యావ్ నో మనీ టు గివ్ యూ. నీకు ఇవ్వడానికి నా దగ్గర డబ్బు లేదు అని అర్థం. ఓకే. నెక్స్ట్ వన్ ఈస్ మీరు సిఫార్సు చేస్తే ఈ ఉద్యోగం నాకు వస్తుంది. మీరు రికమెండ్ చేసినట్లయితే ఈ ఉద్యోగం నాకు వస్తుంది అని చెప్తుంటాం కదా, దీనిని ఇంగ్లీష్లో ఐ కెన్ గెట్ దిస్ జాబ్ ఇఫ్ యూ రికమెండ్ మీ. ఐ కెన్ గెట్ దిస్ జాబ్ ఇఫ్ యూ రికమెండ్ మీ.
మీరు రికమెండ్ చేస్తే నాకు ఈ ఉద్యోగం వస్తుంది అని అర్థం. బయలుదేరే సమయం వచ్చినప్పుడు నేను ఏడుస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్టర్ హాలిడేస్ ఇంటి నుండి కాలేజ్‌కి వెళ్ళేటప్పుడు చాలామంది ఏడుస్తుంటారు కదా! అటువంటి సందర్భంలో ఇంగ్లీష్‌లో ఐ విల్ క్రై వెన్ ఇట్స్ టైమ్ టు లీవ్. ఐ విల్ క్రై వెన్ ఇట్స్ టైమ్ టు లీవ్ హోమ్. ఓకే. నెక్స్ట్ వన్ ఈస్ నేను ఒక వ్యాసం రాస్తాను. నేను ఒక వ్యాసం రాస్తాను. దీనిని ఇంగ్లీష్‌లో ఐ షల్ రైట్ ఎన్ ఎస్సై. ఐ షల్ రైట్ యాన్ ఎస్సై. నేను ఒక వ్యాసం రాస్తాను. నెక్స్ట్ వన్ ఈస్ రాణి తన మొదటి నవలని ఈ అక్టోబర్‌లో పూర్తి చేస్తుంది. రాణి అనే అమ్మాయి తన మొదటి నవలని ఈ అక్టోబర్‌లో పూర్తి చేస్తుంది. దీనిని ఇంగ్లీష్‌లో రాణి విల్ కంప్లీట్ హెర్ ఫస్ట్ నోవెల్ దిస్ అక్టోబర్. రాణి విల్ కంప్లీట్ హెర్ ఫస్ట్ నోవెల్ దిస్ అక్టోబర్. నెక్స్ట్ వన్ ఈస్ రాజు మంచి పాట పాడతారు. రాజు అనే అతను మంచి పాట పాడతారు అని చెప్తుంటాం కదా! దీనిని ఇంగ్లీష్‌లో రాజు విల్ సింగ్ ఏ గుడ్ సాంగ్. రాజు విల్ సింగ్ ఏ గుడ్ సాంగ్. నెక్స్ట్ వన్ ఈస్ నేను మంచి మార్కులు పొందేందుకు కృషి చేస్తున్నాను. నేను మంచి మార్కులు తెచ్చుకోవటానికి కృషి చేస్తున్నాను అని చెప్తుంటాం కదా! దీనిని ఇంగ్లీష్‌లో ఐ షల్ వర్క్ హార్డ్ టు అబ్టైన్ గుడ్ మార్క్స్. ఐ షల్ వర్క్ హార్డ్ టు అబ్టైన్ గుడ్ మార్క్స్. నెక్స్ట్ వన్ ఈస్ మేము సాయంత్రం చేరుకుంటాము. మేము ఆ ప్లేస్‌కి సాయంత్రం చేరుకుంటాము అని చెప్తుంటాం కదా! దీనిని ఇంగ్లీష్‌లో వి విల్ అరైవ్ ఇన్ ద ఈవినింగ్. వి విల్ అరైవ్ ఇన్ ద ఈవినింగ్. నెక్స్ట్ వన్ ఈస్ నాన్న కాలిఫోర్నియా వెళ్తారు. మా నాన్నగారు కాలిఫోర్నియా వెళ్తారు అని చెప్తుంటాం కదా! దీనిని ఇంగ్లీష్‌లో మై ఫాదర్ విల్ గో టు కాలిఫోర్నియా ఆర్ అమెరికా ఆర్ చెన్నై ఏదైనా చెప్పొచ్చు. నెక్స్ట్ వన్ ఈస్ అతను మంచి వ్యక్తి అవుతాడు. అతను మంచి వ్యక్తి అవుతాడు. ఫ్యూచర్‌లో అవుతాడు అని చెప్తుంటున్నాం కదా! దీనిని ఇంగ్లీష్‌లో హి విల్ బికమ్ ఏ గుడ్ పర్సన్. హి విల్ బికమ్ ఏ గుడ్ పర్సన్. నెక్స్ట్ వన్ ఈస్ మేము కలిసి పాఠశాలకు వెళ్తాము. మేమంతా కలిసి పాఠశాలకు వెళ్తాము అని చెప్తుంటాం కదా! దీనిని ఇంగ్లీష్‌లో వి షల్ గో టు స్కూల్ అలాంగ్. వి షల్ గో టు స్కూల్ అలాంగ్. నెక్స్ట్ వన్ ఈస్ పాఠశాల 7 గంటలకు ప్రారంభమవుతుంది. స్కూల్ అనేది 7 గంటలకు ప్రారంభమవుతుంది. దీనిని ఇంగ్లీష్‌లో స్కూల్ స్టార్ట్స్ ఎట్ 7. స్కూల్ స్టార్ట్స్ ఎట్ 7:00. ఓకే. నెక్స్ట్ వన్ ఈస్ జాన్ రేపు ఫుట్‌బాల్ ఆడతారు. జాన్ అనే వ్యక్తి రేపు ఫుట్‌బాల్ ఆడతారు అని చెప్పేటప్పుడు జాన్ విల్ ప్లే ఫుట్‌బాల్ టుమారో. జాన్ విల్ ప్లే ఫుట్‌బాల్ టుమారో. నెక్స్ట్ వన్ ఈస్ నా తల్లి రుచికరమైన ఆహారాన్ని వండుతుంది. మా అమ్మగారు చాలా రుచికరమైన భోజనం వండుతారు అని చెప్తుంటాం కదా! దీనిని ఇంగ్లీష్‌లో మై మదర్ విల్ కుక్ డెలిషియస్ ఫుడ్. మై మదర్ విల్ కుక్ డెలిషియస్ ఫుడ్. నెక్స్ట్ వన్ ఈస్ నేను ఈ రేసులో గెలవబోతున్నాను. నేను ఈ పోటీల్లో గెలవబోతున్నాను అని చెప్తుంటాం కదా! దీనిని ఇంగ్లీష్‌లో ఐ యామ్ గోయింగ్ టు విన్ దిస్ రేస్. ఐ యామ్ గోయింగ్ టు విన్ దిస్ రేస్. నెక్స్ట్ వన్ ఈస్ రాణి వచ్చే నెలలో కొత్త మొబైల్‌ను కొనుగోలు చేస్తుంది. రాణి అనే అమ్మాయి వచ్చే నెలలో కొత్త మొబైల్ కొంటుంది అని చెప్తుంటాం కదా! దీనిని ఇంగ్లీష్‌లో రాణి విల్ బై ఏ న్యూ మొబైల్ నెక్స్ట్ మంత్. రాణి విల్ బై ఏ న్యూ మొబైల్ నెక్స్ట్ మంత్. నెక్స్ట్ వన్ ఈస్ నేను ఐరోపాకు వెళ్ళబోతున్నాను. నేను యూరప్ వెళ్ళబోతున్నాను అని చెప్తుంటాం కదా! దీనిని ఇంగ్లీష్‌లో ఐ యామ్ గోయింగ్ టు మూవ్ టు యూరప్. ఐ యామ్ గోయింగ్ టు మూవ్ టు యూరప్. నెక్స్ట్ వన్ ఈస్ వారు మధ్యాహ్నం నిద్రపోతారు. వాళ్ళు మధ్యాహ్నం నిద్రపోతారు అని చెప్తుంటాం కదా! దీనిని ఇంగ్లీష్‌లో దే విల్ స్లీప్ ఇన్ ద ఆఫ్టర్‌నూన్. దే విల్ స్లీప్ ఇన్ ద ఆఫ్టర్‌నూన్. నెక్స్ట్ వన్ ఈస్ అతను ఇంటికి పరిగెత్తబోతున్నాడు. అతను వాళ్ళింటికి పరిగెత్తబోతున్నాడు. దీనిని ఇంగ్లీష్‌లో హి ఈస్ గోయింగ్ టు రన్ హోమ్. హి ఈస్ గోయింగ్ టు రన్ హోమ్. నెక్స్ట్ వన్ ఈస్
వచ్చే ఏడాది నేను లండన్లో నివసిస్తాను. వచ్చే ఏడాది నేను లండన్లో నివసిస్తాను. దీనిని ఇంగ్లీష్లో నెక్స్ట్ ఇయర్ ఐ విల్ లివ్ ఇన్ లండన్. నెక్స్ట్ ఇయర్ ఐ విల్ లివ్ ఇన్ లండన్. నెక్స్ట్ వన్ ఈజ్ నేను ఆమె పుస్తకాన్ని తిరిగి ఇస్తాను. నేను ఆమె పుస్తకాన్ని తిరిగి ఇస్తాను అని చెప్పేటప్పుడు ఇంగ్లీష్లో ఐ విల్ రిటర్న్ హర్ బుక్. ఐ విల్ రిటర్న్ హర్ బుక్. నెక్స్ట్ వన్ ఈజ్ మేము ఒడ్డుకు ప్రయాణించబోతున్నాము. మేము ఒడ్డుకు ప్రయాణించబోతున్నాము. దీనిని ఇంగ్లీష్లో we are going to sail to the shoreline. We are going to sail to the shoreline. Next one is మేము ఈరోజు మ్యాచ్ గెలుస్తాము. మేము ఈరోజు మ్యాచ్ గెలుస్తాము. దీనిని ఇంగ్లీష్లో we will win the match today. We will win the match today. నెక్స్ట్ వన్ ఈజ్ వారు బయట ఉంటారు. వారు బయట ఉంటారు అని చెప్తుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో దే విల్ స్టే అవుట్ సైడ్. దే విల్ స్టే అవుట్ సైడ్. నెక్స్ట్ వన్ ఈజ్ మేము ఈ రేసులో గెలవడం లేదు. మేము ఈ రేసులో గెలవడం లేదు అని చెప్పేస్తుంటాం కదా ముందుగానే, దీనిని ఇంగ్లీష్లో వీఆర్ నాట్ విన్నింగ్ దిస్ రేస్. వీఆర్ నాట్ విన్నింగ్ దిస్ రేస్. నెక్స్ట్ వన్ ఈజ్ ఆమె ఉచితంగా పని చేయదు. ఆమె ఉచితంగా ఫ్రీగా పని చేయదు అని చెప్తుంటాం కదా, దీనిని ఇంగ్లీష్లో షీ విల్ నాట్ వర్క్ ఫర్ ఫ్రీ. షీ విల్ నాట్ వర్క్ ఫర్ ఫ్రీ. నెక్స్ట్ వన్ ఈజ్ ఆమె పార్టీకి వస్తుంది. ఆమె పార్టీకి వస్తుంది అని చెప్తుంటాం కదా, దీనిని ఇంగ్లీష్లో షీ విల్ కమ్ టు ద పార్టీ. షీ విల్ కమ్ టు ద పార్టీ. నెక్స్ట్ వన్ ఈజ్ వారు ఎక్కువ బహుమతులు ఇవ్వడం లేదు. వాళ్ళు ఎక్కువ బహుమతులు ఇవ్వడం లేదు అని చెప్తుంటాం కదా, అటువంటి సందర్భంలో ఇంగ్లీష్లో దే ఆర్ నాట్ గివింగ్ అవే ఎనీ మోర్ ప్రైజెస్. దే ఆర్ నాట్ గివింగ్ అవే ఎనీ మోర్ ప్రైజెస్. నెక్స్ట్ వన్ ఈజ్ ఈ వేసవిలో చాలా మంది ప్రజలు సెలవులకు వెళతారు. ఈ సమ్మర్లో చాలా మంది ప్రజలు హాలిడేస్కి వెళ్తారు అని చెప్తుంటాం కదా, దీనిని ఇంగ్లీష్లో లాట్స్ ఆఫ్ పీపుల్ విల్ గో ఆన్ వెకేషన్ దిస్ సమ్మర్. లాట్స్ ఆఫ్ పీపుల్ విల్ గో ఆన్ వెకేషన్ దిస్ సమ్మర్. నెక్స్ట్ వన్ ఈజ్ వచ్చే ఏడాది నేను కొత్త కారును కొంటాను. వచ్చే ఏడాది నేను కొత్త కారు కొంటాను అని చెప్తుంటాం కదా, దీనిని ఇంగ్లీష్లో నెక్స్ట్ ఇయర్ ఐ విల్ బై ఎ న్యూ కార్. నెక్స్ట్ ఇయర్ ఐ విల్ బై ఎ న్యూ కార్. నెక్స్ట్ వన్ ఈజ్ మేము వీడ్కోలు చెప్పము. మేము వీడ్కోలు చెప్పము. దీనిని ఇంగ్లీష్లో we will not say goodbye. We will not say goodbye. Goodbye అంటే వీడ్కోలు. నెక్స్ట్ వన్ ఈజ్ ఈరోజు నేను సినిమా చూస్తాను. ఈరోజు నేను సినిమా చూస్తాను అని చెప్తుంటాం కదా, దీనిని ఇంగ్లీష్లో టుడే ఐ విల్ వాచ్ ఏ మూవీ. టుడే ఐ విల్ వాచ్ ఏ మూవీ. నెక్స్ట్ వన్ ఈజ్ ఇది బయట ఉంటుంది. ఇది బయట ఉంటుంది. దీనిని ఇంగ్లీష్లో ఇట్ విల్ స్టే ఇన్ ద అవుట్ సైడ్. ఇట్ విల్ స్టే ఇన్ ద అవుట్ సైడ్. ఇది బయట ఉంటుంది. నెక్స్ట్ వన్ ఈజ్ మేము బహుశా గెలుస్తాము. మేము మ్యాక్సిమం గెలుస్తాము అని చెప్తుంటాం కదా, అటువంటి సందర్భంలో we will probably win. We will probably win. నెక్స్ట్ వన్ ఈజ్ నేను వివిధ అంశాలపై వ్యాసాలు వ్రాస్తాను. నేను వివిధ అంశాలపై వ్యాసాలు వ్రాస్తాను. దీనిని ఇంగ్లీష్లో I will write articles on different topics. I will write articles on different topics. Next one is నువ్వు రేపు ఫ్రాన్స్ వెళ్తావు. నువ్వు రేపు ఫ్రాన్స్ వెళ్తావు అని చెప్తుంటాం కదా, దీనిని ఇంగ్లీష్లో యు విల్ గో టు ద ఫ్రాన్స్ టుమారో. యు విల్ గో టు ద ఫ్రాన్స్ టుమారో. నెక్స్ట్ వన్ ఈజ్ రాబర్ట్ వివిధ రకాల పుస్తకాలను చదువుతాడు. రాబర్ట్ అనే అబ్బాయి వివిధ పుస్తకాలను చదువుతాడు అని చెప్తుంటాం కదా, దీనిని ఇంగ్లీష్లో రాబర్ట్ విల్ రీడ్ వేరియస్ కైండ్స్ ఆఫ్ బుక్స్. రాబర్ట్ విల్ రీడ్ వేరియస్ కైండ్స్ ఆఫ్ బుక్స్. నేను ఇంటికి వెళ్ళాలనుకుంటున్నాను. నేను ఇంటికి వెళ్ళాలనుకుంటున్నాను అని చెప్తుంటాం కదా, దీనిని ఇంగ్లీష్లో ఐ వాంట్ టు గో హోమ్.
ఐ వాంట్ టు గో హోమ్. నేను ఇంటికి వెళ్ళాలనుకుంటున్నాను. నెక్స్ట్ వన్ ఈస్ వారు ఈరోజు నాతో పాటు దుకాణానికి వస్తారు. వారు ఈరోజు నాతో పాటు షాప్కి వస్తారు అని చెప్తుంటాం కదా, దీనిని ఇంగ్లీష్లో దే ఆర్ గోయింగ్ టు ద స్టోర్ విత్ మీ టుడే. దే ఆర్ గోయింగ్ టు ద స్టోర్ విత్ మీ టుడే. నెక్స్ట్ వన్ ఈస్ నాకు వెనిలా కంటే చాక్లెట్ ఐస్ క్రీమ్ బాగా ఇష్టం. నాకు వెనిలా ఐస్ క్రీమ్ కంటే చాక్లెట్ ఐస్ క్రీమ్ బాగా ఇష్టం అని చెప్తుంటాం కదా, దీనిని ఇంగ్లీష్లో ఐ లైక్ చాక్లెట్ ఐస్ క్రీమ్ బెటర్ దెన్ వెనిలా. ఐ లైక్ చాక్లెట్ ఐస్ క్రీమ్ బెటర్ దెన్ వెనిలా ఐస్ క్రీమ్. నెక్స్ట్ వన్ ఈస్ మేము న్యూయార్క్ నగరంలో నివసిస్తున్నాము. మేము న్యూయార్క్ నగరంలో నివసిస్తున్నాము. దీనిని ఇంగ్లీష్లో వీ లివ్ ఇన్ న్యూయార్క్ సిటీ. వీ లివ్ ఇన్ న్యూయార్క్ సిటీ. నెక్స్ట్ వన్ ఈస్ రాత్రి భోజనం చేసిన తర్వాత వారు నిన్న పార్కుకి వెళ్ళారు. రాత్రి భోజనం చేసిన తర్వాత వారు నిన్న పార్కుకి వెళ్ళారు. దీనిని ఇంగ్లీష్లో దే వెంట్ టు ద పార్క్ ఎస్టర్డే ఆఫ్టర్ డిన్నర్. దే వెంట్ టు ద పార్క్ ఎస్టర్డే ఆఫ్టర్ డిన్నర్. నెక్స్ట్ వన్ ఈస్ నేను బ్యాంకులో పనిచేస్తున్నాను. నేను బ్యాంకులో పనిచేస్తున్నాను. దీనిని ఇంగ్లీష్లో ఐ వర్క్ ఎట్ ఏ బ్యాంక్. ఐ వర్క్ ఎట్ ఏ బ్యాంక్. నెక్స్ట్ వన్ ఈస్ మాకు పెద్ద ఇల్లు ఉంది. మాకు పెద్ద ఇల్లు ఉంది. దీనిని ఇంగ్లీష్లో వీ హ్యావ్ ఏ బిగ్ హౌస్. వీ హ్యావ్ ఏ బిగ్ హౌస్. మీరు మళ్ళీ ఆలస్యమయ్యారు. మీరు మళ్ళీ ఆలస్యం అయ్యారు. దీనిని ఇంగ్లీష్లో యు ఆర్ లేట్ అగైన్. యు ఆర్ లేట్ అగైన్. నెక్స్ట్ వన్ ఈస్ నా సోదరుడు పీనట్ బటర్ అండ్ శాండ్విచ్లు తినడానికి ఇష్టపడతాడు. నా సోదరుడు పీనట్ బటర్ మరియు శాండ్విచ్లు తినడానికి ఇష్టపడతాడు. దీనిని ఇంగ్లీష్లో మై బ్రదర్ లైక్స్ టు ఈట్ పీనట్ బటర్ అండ్ శాండ్విచెస్. మై బ్రదర్ లైక్స్ టు ఈట్ పీనట్ బటర్ అండ్ శాండ్విచెస్. నెక్స్ట్ వన్ ఈస్ మా అమ్మమ్మకి కేకులు కాల్చడం అంటే చాలా ఇష్టం. నా అమ్మమ్మకి కేకులు కాల్చడం అంటే చాలా ఇష్టం. దీన్ని ఇంగ్లీష్లో మై గ్రాండ్ మదర్ లవ్స్ టు బేక్ కేక్స్. మై గ్రాండ్ మదర్ లవ్స్ టు బేక్ కేక్స్. నెక్స్ట్ వన్ ఈస్ బిల్లు కట్టడానికి వారి దగ్గర డబ్బు లేదు. బిల్లు కట్టడానికి వారి దగ్గర ఏమీ కూడా డబ్బు లేదు అని చెప్తుంటాం కదా, దీనిని ఇంగ్లీష్లో దే డోంట్ హ్యావ్ ఎనీ మనీ టు పే ద బిల్. దే డోంట్ హ్యావ్ ఎనీ మనీ టు పే ద బిల్. నెక్స్ట్ వన్ ఈస్ కుక్క పిల్లిని చెట్టుపైకి వెంబడించింది. కుక్క అనేది పిల్లిని చెట్టుపైకి వెంబడించింది. దీన్ని ఇంగ్లీష్లో ద డాగ్ చేజ్డ్ ద క్యాట్ అప్ ద ట్రీ. ద డాగ్ చేజ్డ్ ద క్యాట్ అప్ ద ట్రీ. నెక్స్ట్ వన్ ఈస్ ఈ రోజు సాయంత్రం 5 గంటలకు నా స్నేహితులు వస్తున్నారు. ఈ రోజు సాయంత్రం 5 గంటలకు నా ఫ్రెండ్స్ వస్తున్నారు అని చెప్తుంటాం కదా, దీనిని ఇంగ్లీష్లో మై ఫ్రెండ్స్ ఆర్ కమింగ్ ఓవర్ టుడే ఎట్ 5 PM. మై ఫ్రెండ్స్ ఆర్ కమింగ్ ఓవర్ టుడే ఎట్ 5 PM. నెక్స్ట్ వన్ ఈస్ మీరు కొత్త రెస్టారెంట్ గురించి విన్నారా? మీరు కొత్త రెస్టారెంట్ గురించి విన్నారా? దీన్ని ఇంగ్లీష్లో డిడ్ యూ హియర్ అబౌట్ ద న్యూ రెస్టారెంట్. డిడ్ యూ హియర్ అబౌట్ ద న్యూ రెస్టారెంట్. నెక్స్ట్ వన్ ఈస్ నేను ఇంగ్లీష్ క్లాస్ తీసుకుంటున్నాను. నేను ఇంగ్లీష్ క్లాస్ తీసుకుంటున్నాను. దీన్ని ఇంగ్లీష్లో ఐ ఆమ్ టేకింగ్ యాన్ ఇంగ్లీష్ క్లాస్. ఐ ఆమ్ టేకింగ్ యాన్ ఇంగ్లీష్ క్లాస్. నెక్స్ట్ వన్ ఈస్ మేము రేపు దుకాణానికి వెళ్తున్నాము. మేము రేపు షాప్కి వెళ్తున్నాము అని చెప్తుంటాం కదా, దీనిని ఇంగ్లీష్లో వీఆర్ గోయింగ్ టు ద స్టోర్ టుమారో. వీఆర్ గోయింగ్ టు ద స్టోర్ టుమారో. నెక్స్ట్ వన్ ఈస్ నా సోదరుడు పొడుగ్గా అందంగా ఉన్నాడు. నా సోదరుడు పొడుగ్గా మరియు అందంగా ఉన్నాడు అని చెప్తుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో మై బ్రదర్ ఈజ్ టాల్ అండ్ హ్యాండ్సమ్. మై బ్రదర్ ఈజ్ టాల్ అండ్ హ్యాండ్సమ్.
నెక్స్ట్ వన్ ఈజ్ మా అమ్మ ప్రతిరోజు రుచికరమైన భోజనం వండుతుంది. మా అమ్మ ప్రతిరోజు రుచికరమైన భోజనం వండుతుంది. దీన్ని ఇంగ్లీష్లో మై మదర్ కుక్స్ డెలిషియస్ మీల్స్ ఎవ్రీ డే. మై మదర్ కుక్స్ డెలిషియస్ మీల్స్ ఎవ్రీ డే. నెక్స్ట్ వన్ ఈజ్ ఈరోజు ఉదయం సూర్యుడు ప్రకాశవంతంగా ప్రకాశిస్తున్నాడు. ఈరోజు ఉదయం సూర్యుడు ప్రకాశవంతంగా ప్రకాశిస్తున్నాడు. దీన్ని ఇంగ్లీష్లో ద సన్ ఈజ్ షైనింగ్ బ్రైట్ ఇన్ ద మార్నింగ్ టుడే. ద సన్ ఈజ్ షైనింగ్ బ్రైట్ ఇన్ ద మార్నింగ్ టుడే. నెక్స్ట్ వన్ ఈజ్ అతను ఈరోజు తెల్లటి చొక్కా మరియు నలుపు ప్యాంట్ ధరించాడు. అతను ఈరోజు తెల్లటి చొక్కా మరియు నలుపు ప్యాంట్ ధరించాడు. దీన్ని ఇంగ్లీష్లో he is wearing a white shirt and black pants today. He is wearing a white shirt and black pants today. Next one is మీరు మీ లైసెన్స్ పొందడానికి ముందు డ్రైవింగ్ నేర్చుకోవాలి. మీరు మీ లైసెన్స్ పొందడానికి ముందు డ్రైవింగ్ నేర్చుకోవాలి. దీన్ని ఇంగ్లీష్లో యూ మస్ట్ లెర్న్ హౌ టు డ్రైవ్ బిఫోర్ యూ గెట్ యువర్ లైసెన్స్. యూ మస్ట్ లెర్న్ how to drive before you get your license. Next one is మా హోంవర్క్ కోసం మాకు మరింత సమయం కావాలి. మా హోంవర్క్ కోసం మాకు మరింత సమయం కావాలి, ఎక్స్ట్రా టైం కావాలి అని అడుగుతుంటాం కదా. దీన్ని ఇంగ్లీష్లో we need more time for our homework. We need more time for our homework. Next one is మేము గత వారంలో క్యాంపింగ్కు వెళ్ళాము. మేము గత వారంలో క్యాంపింగ్కి వెళ్ళాము. దీని ఇంగ్లీష్లో we went camping last weekend. We went camping last weekend. నెక్స్ట్ వన్ ఈజ్ ఉపాధ్యాయుడు పాఠశాలలో ప్రతిరోజు మాకు గణితాన్ని బోధిస్తాడు. ఉపాధ్యాయుడు పాఠశాలలో ప్రతిరోజు మాకు గణితాన్ని బోధిస్తాడు. దీని ఇంగ్లీష్లో ద టీచర్ టీచర్స్ us math every day at school. The teacher teaches us math every day at school. Next one is మీరు బహిరంగ ప్రదేశాలలో ధూమపానం చేయకూడదు. మీరు బహిరంగ ప్రదేశాలలో అంటే ఓపెన్ ప్లేసెస్లో ధూమపానం చేయకూడదు. దీన్ని ఇంగ్లీష్లో యూ షుడ్ నాట్ స్మోక్ ఇన్ పబ్లిక్ ప్లేసెస్. యూ షుడ్ నాట్ స్మోక్ ఇన్ పబ్లిక్ ప్లేసెస్. నెక్స్ట్ వన్ ఈజ్ మేము పార్టీలో మంచి సమయాన్ని గడిపాము. మేము పార్టీలో మంచి సమయాన్ని గడిపాము. దీన్ని ఇంగ్లీష్లో we had a good time at the party. We had a good time at the party. నెక్స్ట్ వన్ ఈజ్ ఇది అద్భుతంగా ఉంటుంది కదూ. ఇది అద్భుతంగా ఉంటుంది కదూ. దీన్ని ఇంగ్లీష్లో it sounds like it will be awesome. It sounds like it will be awesome. Awesome అంటే అద్భుతం. నెక్స్ట్ వన్ ఈజ్ ఖాళీ సమయాల్లో పుస్తకాలు చదవడం మాకు ఇష్టం. ఖాళీ సమయాల్లో పుస్తకాలు చదవడం మాకు ఇష్టం. దీన్ని ఇంగ్లీష్లో we like to read books in our spare time. We like to read books in our spare time. నెక్స్ట్ వన్ ఈజ్ తాతయ్య ఇంటి చుట్టుప్రక్కల వస్తువులను చక్కదిద్దడంలో ఆనందిస్తాడు. మా తాతయ్య ఇంటి చుట్టుప్రక్కల వస్తువులను చక్కదిద్దడంలో ఆనందిస్తాడు. దీని ఇంగ్లీష్లో గ్రాండ్పా ఎంజాయ్స్ ఫిక్సింగ్ థింగ్స్ అరౌండ్ ద హౌస్. గ్రాండ్పా ఎంజాయ్స్ ఫిక్సింగ్ థింగ్స్ అరౌండ్ ద హౌస్. నెక్స్ట్ వన్ ఈజ్ దీన్ని చేయడం చాలా కష్టం కానీ అతను బాగా చేశాడు. దీన్ని చేయడం చాలా కష్టం కానీ అతను బాగా చేశాడు. ఇట్ వాజ్ హార్డ్ టు డూ బట్ హీ డిడ్ ఇట్ వెల్. ఇట్ వాజ్ హార్డ్ టు డూ బట్ హీ డిడ్ ఇట్ వెల్. నన్ను ఎందుకు అలా అడుగుతావు. నన్ను ఎందుకు అలా అడుగుతావు అని అడుగుతూ ఉంటాం కదా. దీనిని ఇంగ్లీష్లో వై డు యూ ఆస్క్ మీ లైక్ దట్. వై డు యూ ఆస్క్ మీ లైక్ దట్. నెక్స్ట్ వన్ ఈజ్ నిన్ను ఇంటి దగ్గర విడిచిపెట్టినా. నిన్ను ఇంటి దగ్గర విడిచిపెట్టినా డ్రాప్ చేయనా అని అడుగుతూ ఉంటాం కదా. అటువంటి సందర్భంలో షెల్ ఐ డ్రాప్ యూ ఎట్ హోమ్.
Shall I drop you at home? Next one is ఈ బస్ చెన్నైకి ఎప్పుడు చేరవచ్చు? ఈ బస్ చెన్నైకి ఎంత టైంకి చేరుకోవచ్చు? దీన్ని ఇంగ్లీష్లో when will this bus reach Chennai? When will this bus reach Chennai? నెక్స్ట్ వన్ ఈస్ నువ్వు ఉదయం నుండి మైదానంలో ఆడుతూ ఉన్నావా? నువ్వు ఉదయం నుండి కూడా మైదానంలోనే ఆడుతూ ఉన్నావా? దీన్ని ఇంగ్లీష్లో హ్యావ్ యూ బీన్ ప్లేయింగ్ ఇన్ ద గ్రౌండ్ సిన్స్ మార్నింగ్? హ్యావ్ యూ బీన్ ప్లేయింగ్ ఇన్ ద గ్రౌండ్ సిన్స్ మార్నింగ్? సిన్స్ మార్నింగ్ అంటే మార్నింగ్ నుండి అని అర్థం. నెక్స్ట్ వన్ ఈస్ మీ ఫ్రెండ్ 2022 నుండి ఢిల్లీలో ఉంటున్నదా? మీ ఫ్రెండ్ 2022 నుండి ఢిల్లీలో ఉంటున్నదా? దీన్ని ఇంగ్లీష్లో హ్యాస్ యువర్ ఫ్రెండ్ బీన్ స్టేయింగ్ ఇన్ ఢిల్లీ సిన్స్ 2022? హ్యాస్ యువర్ ఫ్రెండ్ బీన్ స్టేయింగ్ ఇన్ ఢిల్లీ సిన్స్ 2022? నెక్స్ట్ వన్ ఈస్ ఎప్పుడు చూసినా నువ్వు డబ్బులు అడుగుతూనే ఉంటావు. ఎప్పుడు చూసినా కూడా నువ్వు డబ్బులు అడుగుతూనే ఉంటావు అంటుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో whenever it is seen you keep asking for money. Whenever it is seen you keep asking for money. నెక్స్ట్ వన్ ఈస్ ఎప్పుడు చూసినా నువ్వు షాక్లు చెబుతూనే ఉంటావు. ఎప్పుడు చూసినా కూడా నువ్వు ఏదో ఒక షాక్లు చెబుతూనే ఉంటావు అంటుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో వెనెవర్ ఇట్ ఈస్ సీన్ యు కీప్ మేకింగ్ ఎక్స్క్యూజెస్. వెనెవర్ ఇట్ ఈస్ సీన్ యు కీప్ మేకింగ్ ఎక్స్క్యూజెస్. నెక్స్ట్ వన్ ఈస్ నువ్వు ట్రాన్స్ఫర్ చేసిన డబ్బులు బిల్ పే చేయడానికి సరిపోలేదు. నువ్వు ట్రాన్స్ఫర్ చేసిన మనీ బిల్ పే చేయడానికి సరిపోలేదు అంటుంటాం కదా, దీనిని ఇంగ్లీష్లో ద మనీ దట్ యు ట్రాన్స్ఫర్డ్ వాజ్ నాట్ ఇనఫ్ టు పే ద బిల్. ద మనీ దట్ యు ట్రాన్స్ఫర్డ్ వాజ్ నాట్ ఇనఫ్ టు పే ద బిల్. నెక్స్ట్ వన్ ఈస్ పిల్లవాడి పురోగతి ఎలా ఉందో తెలుసుకోవడం కోసం అతనికి ప్రిన్సిపాల్ దగ్గర అపాయింట్మెంట్ కావాలి. పిల్లవాడి యొక్క పురోగతి బిహేవియర్ ఎలా ఉందో తెలుసుకోవడానికి అతనికి ప్రిన్సిపాల్ దగ్గర అపాయింట్మెంట్ కావాలి అని చెప్తుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో హీ వాంటెడ్ టు హ్యావ్ ఎన్ అపాయింట్మెంట్ విత్ ద ప్రిన్సిపల్ టు డిస్కస్ హిస్ చైల్డ్స్ ప్రోగ్రెస్. హీ వాంటెడ్ టు హ్యావ్ ఎన్ అపాయింట్మెంట్ విత్ ద ప్రిన్సిపల్ టు డిస్కస్ హిస్ చైల్డ్స్ ప్రోగ్రెస్. నెక్స్ట్ వన్ ఈస్ ఆమె త్వరగా వెళ్లాల్సి వచ్చింది ఎందుకంటే ఆమెకు పంటి డాక్టర్ దగ్గర అపాయింట్మెంట్ ఉంది. ఆమె త్వరగా వెళ్ళిపోవలసి వచ్చింది ఎందుకంటే ఆమెకి పంటి డాక్టర్ పళ్ళు డాక్టర్ దగ్గర అపాయింట్మెంట్ ఉంది. దీన్ని ఇంగ్లీష్లో షీ హ్యాడ్ టు లీవ్ ఎర్లీ బికాస్ షీ హ్యాడ్ అన్ అపాయింట్మెంట్ విత్ ద డెంటిస్ట్. షీ హ్యాడ్ టు లీవ్ ఎర్లీ బికాస్ షీ హ్యాడ్ అన్ అపాయింట్మెంట్ విత్ ద డెంటిస్ట్. డెంటిస్ట్ అంటే పళ్ళ డాక్టర్. నెక్స్ట్ వన్ ఈస్ ఆ సినిమా నీకు గుర్తుందా? ఆ సినిమా నీకు గుర్తుందా? దీనిని ఇంగ్లీష్లో డూ యూ రిమెంబర్ దట్ మూవీ? డూ యూ రిమెంబర్ దట్ మూవీ? నీకు ఆ సినిమా గుర్తుందా? నెక్స్ట్ వన్ ఈస్ నీకు ఆ పాట గుర్తుందా? నీకు ఆ పాట గుర్తుందా? దీన్ని ఇంగ్లీష్లో డూ యూ రిమెంబర్ దట్ సాంగ్? డూ యూ రిమెంబర్ దట్ సాంగ్? నీకు ఆ పాట గుర్తుందా? నెక్స్ట్ వన్ ఈస్ మీరు అల్మరాలోని పుస్తకాలను తీసుకొని రాగలరా? మీరు అల్మరాలో ఉన్నటువంటి పుస్తకాలను తీసుకొని రాగలరా అని అడుగుతూ ఉంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో కెన్ యూ గెట్ ద బుక్ ఫ్రమ్ ద షెల్ఫ్? కెన్ యూ గెట్ ద బుక్స్ ఫ్రమ్ ద షెల్ఫ్? ఓకే. నెక్స్ట్ వన్ ఈస్ నేను పార్టీకి సిద్ధం కావాలి. నేను పార్టీకి రెడీ కావాలి అని చెప్తుంటాం కదా, అటువంటి సందర్భంలో ఇంగ్లీష్లో ఐ నీడ్ టు గెట్ రెడీ ఫర్ ద పార్టీ. ఐ నీడ్ టు గెట్ రెడీ ఫర్ ద పార్టీ. నెక్స్ట్ వన్ ఈస్ ఆమెకి వంట ఎలా చేయాలో తెలియదు. ఆమెకి వంట ఎలా చేయాలో తెలియదు. దీన్ని ఇంగ్లీష్లో షీ డజంట్ నో హౌ టు కుక్.
She doesn't know how to cook. Next one is గోల్డ్ మెడల్ సాధించడం నా కల. గోల్డ్ మెడల్ సాధించడం నా డ్రీమ్ అని చెప్తుంటాం కదా, దీని ఇంగ్లీష్లో విన్నింగ్ ఏ గోల్డ్ మెడల్ వాజ్ మై డ్రీమ్. విన్నింగ్ ఏ గోల్డ్ మెడల్ వాజ్ మై డ్రీమ్. నెక్స్ట్ వన్ ఈజ్ నేను ప్రొఫెషనల్ ఆటగాడిగా మారాలని అనుకుంటున్నాను. నేను ప్రొఫెషనల్ ఆటగాడిగా మారాలని అనుకుంటున్నాను. దీని ఇంగ్లీష్లో ఐ వాంట్ టు బికమ్ ఏ ప్రొఫెషనల్ ప్లేయర్. ఐ వాంట్ టు బికమ్ ఏ ప్రొఫెషనల్ ప్లేయర్. నెక్స్ట్ వన్ ఈస్ నేను 10 సంవత్సరాలుగా చెస్ ఆడుతున్నాను. నేను 10 సంవత్సరాలుగా చెస్ ఆడుతున్నాను. దీని ఇంగ్లీష్లో ఐ హ్యావ్ బీన్ ప్లేయింగ్ చెస్ ఫర్ 10 years. I have been playing chess for 10 years. నెక్స్ట్ వన్ ఈజ్ ఆమె అతడిని మీ మీదకి రెచ్చగొడుతుంది. ఆమె అతడిని మీ మీదకి రెచ్చగొడుతుంది. దీని ఇంగ్లీష్లో షీ ఈజ్ ప్రొవోకింగ్ హిమ్ అగెన్స్ట్ యూ. షీ ఈజ్ ప్రొవోకింగ్ హిమ్ అగెన్స్ట్ యూ. ప్రొవోకింగ్ అంటే రెచ్చగొట్టడం. నెక్స్ట్ వన్ ఈజ్ నీవు ఎప్పుడు అందరినీ రెచ్చగొడతావు. నువ్వు ఎప్పుడు అందరినీ రెచ్చగొడతావు. దీని ఇంగ్లీష్లో యు ఆల్వేస్ ప్రొవోక్ ఎవ్రీ వన్. యు ఆల్వేస్ ప్రొవోక్ ఎవ్రీ వన్. నిన్ను అతను రెచ్చగొట్టినా నువ్వు ఏమీ మాట్లాడకు. నిన్ను అతను రెచ్చగొట్టినా కూడా నువ్వు ఏమీ మాట్లాడవద్దు అని చెప్తుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో డోంట్ సే ఎనీథింగ్ ఈవెన్ దో హీ ప్రొవోక్స్ యూ. డోంట్ సే ఎనీథింగ్ ఈవెన్ దో హీ ప్రొవోక్స్ యూ. ఒకవేళ నువ్వు వెళ్ళకపోతే అని అడుగుతూ ఉంటాం కదా, అటువంటి సందర్భంలో వాట్ ఇఫ్ యు ఆర్ అనేబుల్ టు గో. వాట్ ఇఫ్ యు ఆర్ అనేబుల్ టు గో. ఒకవేళ నువ్వు వెళ్ళకపోతే అని అర్థం. నెక్స్ట్ వన్ ఈజ్ ఒకవేళ ఆమె మీకు చెప్పకపోతే. ఒకవేళ ఆమె మీకు ఆ విషయం గురించి చెప్పకపోతే అని చెప్తుంటాం కదా, అటువంటి సందర్భంలో వాట్ ఇఫ్ షీ డజంట్ టెల్ యూ. వాట్ ఇఫ్ షీ డజంట్ టెల్ యూ. నెక్స్ట్ వన్ ఈజ్ ఎన్నో అడ్డంకులు ఉన్నప్పటికీ మేము ఆ ఊరు చేరుకున్నాము. ఎన్నో అడ్డంకులు ఉన్నప్పటికీ కూడా మేము ఆ ఊరు చేరుకున్నాము అని చెప్తుంటాం కదా, దీనిని ఇంగ్లీష్లో డిస్పైట్ ఆల్ ద ఆడ్స్ వీ రీచ్డ్ అవర్ విలేజ్. డిస్పైట్ ఆల్ ద ఆడ్స్ వీ రీచ్డ్ అవర్ విలేజ్. నెక్స్ట్ వన్ ఈజ్ ఎన్ని అడ్డంకులు ఉన్నప్పటికీ మనం ఇంగ్లీష్ నేర్చుకోవాలి. ఎన్ని అడ్డంకులు ఉన్నా మనం ఇంగ్లీష్ నేర్చుకోవాలి అని చెప్తుంటాం కదా, దీనిని ఇంగ్లీష్లో డిస్పైట్ ఆల్ ద ఆడ్స్ వీ షుడ్ లెర్న్ ఇంగ్లీష్. డిస్పైట్ ఆల్ ద ఆడ్స్ వీ షుడ్ లెర్న్ ఇంగ్లీష్. డిస్పైట్ ఆల్ ద ఆడ్స్ అంటే ఎన్ని అడ్డంకులు ఉన్నప్పటికీ అని అర్థం. నెక్స్ట్ వన్ ఈజ్ మీరు ఏమి అనుకుంటున్నారో ఎవరికీ తెలియదు. మీరు అసలు ఏమనుకుంటున్నారో ఎవరికీ తెలియదు అని చెప్తుంటాం కదా, దీనిని ఇంగ్లీష్లో నో వన్ నోస్ వాట్ యూ థింక్. నో వన్ నోస్ వాట్ యూ థింక్. నెక్స్ట్ వన్ ఈజ్ భవిష్యత్తులో ఏమి జరుగుతుందో ఎవరికి తెలుసు. ఫ్యూచర్లో ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు అని చెప్తూ ఉంటాం కదా, దీనిని ఇంగ్లీష్లో హూ నోస్ వాట్ విల్ హ్యాపెన్ ఇన్ ద ఫ్యూచర్. హూ నోస్ వాట్ విల్ హ్యాపెన్ ఇన్ ద ఫ్యూచర్. నెక్స్ట్ వన్ ఈజ్ నా వైపు చూడకు, నేను ఏ తప్పు చేయలేదు. నా వైపు చూడకు, నేను ఏ తప్పు చేయలేదు అని చెప్తుంటాం కదా, దీనిని ఇంగ్లీష్లో డోంట్ లుక్ ఎట్ మీ, ఐ హ్యావ్ నాట్ డన్ ఎనీథింగ్ రాంగ్. డోంట్ లుక్ ఎట్ మీ. నా వైపు చూడకు, ఐ హ్యావ్ నాట్ డన్ ఎనీథింగ్ రాంగ్. నేను ఏ తప్పు కూడా చేయలేదు. నెక్స్ట్ వన్ ఈజ్ మీరు ఎవరి కారు నడుపుతున్నారు. మీరు ఎవరి కారు నడుపుతున్నారు. దీని ఇంగ్లీష్లో హూస్ కార్ ఆర్ యూ డ్రైవింగ్. హూస్ కార్ ఆర్ యూ డ్రైవింగ్. నెక్స్ట్ వన్ ఈజ్ మీకు నా నెంబర్ ఎవరు ఇచ్చారు. మీకు నా నెంబర్ ఎవరు ఇచ్చారు. దీనిని ఇంగ్లీష్లో హూ గేవ్ యూ మై నెంబర్. హూ గేవ్ యూ మై నెంబర్. నెక్స్ట్ వన్ ఈజ్
నాకు ఈరోజు ఏ పని లేదు కాబట్టి నేను ఏమీ అంత బిజీగా లేను. నాకు ఈరోజు ఏ పని లేదు కాబట్టి నేనేమీ అంత బిజీగా లేను అని చెప్తుంటాం కదా! దీన్ని ఇంగ్లీష్‌లో ఐ డోంట్ హావ్ ఎనీ వర్క్ టుడే. సో, ఐ యామ్ నాట్ దట్ బిజీ. ఐ డోంట్ హావ్ ఎనీ వర్క్ టుడే. సో, ఐ యామ్ నాట్ దట్ బిజీ. నెక్స్ట్ వన్ ఈస్ నువ్వు బిజీగా పని చేసుకుంటూ ఉంటే నేను నిన్ను డిస్టర్బ్ చేశానా? నువ్వు బిజీగా వర్క్ చేసుకుంటూ ఉంటే నేను నిన్ను డిస్టర్బ్ చేశానా అని అడుగుతూ ఉంటాం కదా! అటువంటి సందర్భంలో డిడ్ ఐ డిస్టర్బ్ యూ వైల్ యూ ఆర్ బిజీ వర్కింగ్? డిడ్ ఐ డిస్టర్బ్ యూ వైల్ యూ ఆర్ బిజీ వర్కింగ్? నెక్స్ట్ వన్ ఈస్ అంతా బిజీగా ఏమి చేస్తున్నావు? నువ్వు అంత బిజీగా ఏమి చేస్తున్నావు అని అడుగుతూ ఉంటాం కదా! దీన్ని ఇంగ్లీష్‌లో వాట్ ఆర్ యూ డూయింగ్ సో బిజీ? వాట్ ఆర్ యూ డూయింగ్ సో బిజీ? నెక్స్ట్ వన్ ఈస్ మీరు వచ్చేంత వరకు నేను వెళ్ళను. మీరు వచ్చేంత వరకు నేను వెళ్ళను అని చెప్తుంటాం కదా! దీన్ని ఇంగ్లీష్‌లో ఐ విల్ నాట్ గో అంటిల్ యూ కమ్. ఐ విల్ నాట్ గో అంటిల్ యూ కమ్. నెక్స్ట్ వన్ ఈస్ నీకు ఇంకా ఏమి కావాలి? నీకు ఇంకా ఏమి కావాలి? దీన్ని ఇంగ్లీష్‌లో వాట్ మోర్ డు యూ వాంట్? వాట్ మోర్ డు యూ వాంట్? నెక్స్ట్ వన్ ఈస్ ఆమె నాకు చాలా సార్లు సహాయం చేసింది. ఆమె నాకు చాలా సార్లు హెల్ప్ చేసింది అని చెప్తుంటాం కదా! దీన్ని ఇంగ్లీష్‌లో షీ హెల్ప్డ్ మీ మెనీ టైమ్స్. షీ హెల్ప్డ్ మీ మెనీ టైమ్స్. నెక్స్ట్ వన్ ఈస్ ఆమె ఆ పని చేస్తే పర్వాలేదా? ఆమె ఆ పని చేస్తే పర్వాలేదా అని అడుగుతూ ఉంటాం కదా! దీన్ని ఇంగ్లీష్‌లో ఈజ్ ఇట్ ఓకే ఇఫ్ షీ డస్ దట్ వర్క్? ఈజ్ ఇట్ ఓకే ఇఫ్ షీ డస్ దట్ వర్క్? నెక్స్ట్ వన్ ఈస్ ఆమె మీ పక్కన కూర్చుంటే పర్వాలేదా? ఆమె మీ పక్కన కూర్చుంటే పర్వాలేదా? ఈజ్ ఇట్ ఓకే ఇఫ్ షీ సిట్స్ బిసైడ్ యూ? పర్వాలేదా అనేటప్పుడు ఈజ్ ఇట్ ఓకే అని యూజ్ చేయాలి. ఇఫ్ షీ సిట్స్ బిసైడ్ యూ ఆమె మీ పక్కన కూర్చుంటే పర్వాలేదా? నెక్స్ట్ వన్ ఈస్ నేను వాటిని వ్యాపారంలో పెట్టాను. నేను ఆ డబ్బుని వ్యాపారంలో పెట్టాను అని చెప్తుంటాం కదా! దీన్ని ఇంగ్లీష్‌లో ఐ ఇన్వెస్టెడ్ ఇట్ ఇన్ ఏ బిజినెస్. ఐ ఇన్వెస్టెడ్ ఇట్ ఇన్ ఏ బిజినెస్. నెక్స్ట్ వన్ ఈస్ డబ్బులు అన్నీ ఏమి చేశావు? డబ్బులు అన్నీ ఏమి చేశావు అని అడుగుతూ ఉంటాం కదా! దీన్ని ఇంగ్లీష్‌లో వాట్ డిడ్ యూ డూ విత్ ఆల్ ద మనీ? వాట్ డిడ్ యూ డూ విత్ ఆల్ ద మనీ? నెక్స్ట్ వన్ ఈస్ నేను నా సమయాన్ని సమర్థంగా నిర్వహించడం నేర్చుకోవాలి. నేను నా సమయాన్ని సమర్థంగా నిర్వహించడం నేర్చుకోవాలి. దీన్ని ఇంగ్లీష్‌లో ఐ మస్ట్ లెర్న్ టు మేనేజ్ మై టైమ్ వైజ్లీ. ఐ మస్ట్ లెర్న్ టు మేనేజ్ మై టైమ్ వైజ్లీ. నెక్స్ట్ వన్ ఈస్ వంట చేయడం ఒక కళ. అది ఓపికతో నేర్చుకోవాలి. వంట చేయడం అనేది ఒక గొప్ప కళ. అది ఒక ఓపికతో నేర్చుకోవాలి అని చెప్తుంటాం కదా! దీన్ని ఇంగ్లీష్‌లో కుకింగ్ ఈజ్ ఎన్ ఆర్ట్. సో, వి షుడ్ లెర్న్ విత్ పేషెన్స్. కుకింగ్ ఈజ్ ఎన్ ఆర్ట్. సో, వి షుడ్ లెర్న్ విత్ పేషెన్స్. అది ఓపికతో నేర్చుకోవాలి. నెక్స్ట్ వన్ ఈస్ నాకు కొంచెం తెలుసు కానీ నేను మరింత వంటలు చేయడం నేర్చుకోవాలి అని అనుకుంటున్నాను. నాకు వంటల గురించి కొంచెం తెలుసు కానీ నేను మరింత బాగా వంటలు చేయడం నేర్చుకోవాలని అనుకుంటున్నాను అని చెప్తుంటాం కదా! దీన్ని ఇంగ్లీష్‌లో ఐ నో ఏ లిటిల్ బిట్ ఆఫ్ కుకింగ్ బట్ స్టిల్ ఐ వాంట్ టు లెర్న్ మోర్. ఐ నో ఏ లిటిల్ బిట్ ఆఫ్ కుకింగ్. నాకు కొంచెం తెలుసు వంటల గురించి. బట్ స్టిల్ ఐ వాంట్ టు లెర్న్ మోర్. మరిన్ని వంటలు నేర్చుకోవాలని అనుకుంటున్నాను. నెక్స్ట్ వన్ ఈస్ నీకు వంట చేయడం వచ్చా? నీకు వంట చేయడం వచ్చా? దీని ఇంగ్లీష్‌లో డూ యూ నో హౌ టు కుక్? డూ యూ నో హౌ టు కుక్? నెక్స్ట్ వన్ ఈస్ వాళ్ళు నిర్ణయానికి అంగీకరించకపోవచ్చు. వాళ్ళు మన నిర్ణయాన్ని అంగీకరించకపోవచ్చు అని చెప్తుంటాం కదా! అటువంటి సందర్భంలో దే మే నాట్ అగ్రీ విత్ ద డెసిషన్. దే మే నాట్
agree with the decision. Next one is అడిగే ముందు ఆలోచించు. అడిగే ముందు ఆలోచించి అడుగు అని చెప్తుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో థింక్ బిఫోర్ యు ఆస్క్. థింక్ బిఫోర్ యు ఆస్క్. నెక్స్ట్ వన్ ఈజ్ తెలివి తక్కువ ప్రశ్నలు అడగకు. తెలివి తక్కువ ప్రశ్నలు అడగవద్దు అని చెప్తుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో డోంట్ ఆస్క్ ఇడియోటిక్ క్వశ్చన్స్. డోంట్ ఆస్క్ ఇడియోటిక్ క్వశ్చన్స్. ఇడియోటిక్ క్వశ్చన్స్ అంటే తెలివి తక్కువ ప్రశ్నలు అని. నెక్స్ట్ వన్ ఈజ్ నీ జాలి నాకేమీ అవసరం లేదు. నీ జాలి నాకేమీ అవసరం లేదు అని చెప్తుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో ఐ డోంట్ నీడ్ యువర్ పిటీ. ఐ డోంట్ నీడ్ యువర్ పిటీ. నెక్స్ట్ వన్ ఈజ్ నీకు ఏమైనా మతిపోయిందా. నీకు ఏమైనా మతిపోయిందా అని అడుగుతూ ఉంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో హ్యావ్ యూ లాస్ట్ యువర్ మైండ్. హ్యావ్ యూ లాస్ట్ యువర్ మైండ్. నీకేమైనా మతిపోయిందా. నెక్స్ట్ వన్ ఈజ్ నేను అతనితో ఎప్పటికీ మాట్లాడను. నేను అతనితో ఎప్పటికీ మాట్లాడను అని చెప్తుంటాం కదా, దీనిని ఇంగ్లీష్లో ఐ విల్ నెవర్ టాక్ టు హిమ్. ఐ విల్ నెవర్ టాక్ టు హిమ్. నెక్స్ట్ వన్ ఈజ్ అతని గురించి నన్ను అడగకు. అతని గురించి నన్ను అడగవద్దు అని చెప్తుంటాం కదా, దీనిని ఇంగ్లీష్లో డోంట్ ఆస్క్ మీ అబౌట్ హిమ్. డోంట్ ఆస్క్ మీ అబౌట్ హిమ్. కరెంట్ పోయింది. కరెంట్ పోయింది అని చెప్తుంటాం కదా, అటువంటి సందర్భంలో ఇంగ్లీష్లో పవర్ వెంట్ ఆఫ్. పవర్ వెంట్ ఆఫ్. కరెంట్ పోయింది. నెక్స్ట్ వన్ ఈజ్ టీవీ ఆపివేయండి. టీవీని ఆఫ్ చేయండి అని చెప్తుంటాం కదా, అటువంటి సందర్భంలో స్విచ్ ఆఫ్ ది టీవీ. స్విచ్ ఆఫ్ ది టీవీ. నెక్స్ట్ వన్ ఈజ్ కూర చాలా కారంగా ఉంది. కూర చాలా కారంగా ఉంది. దీనిని ఇంగ్లీష్లో ద కర్రీ ఈజ్ వెరీ స్పైసీ. ద కర్రీ ఈజ్ వెరీ స్పైసీ. నెక్స్ట్ వన్ ఈజ్ ఈరోజు చాలా వేడిగా ఉంది. ఈరోజు చాలా వేడిగా ఉంది. దీనిని ఇంగ్లీష్లో వెరీ హాట్ టుడే. వెరీ హాట్ టుడే. నెక్స్ట్ వన్ ఈజ్ నేను వంట చేస్తున్నప్పుడు వంటగదిలోకి రావద్దు. నేను వంట చేస్తున్నప్పుడు వంటగదిలోకి రావద్దు. దీనిని ఇంగ్లీష్లో డోంట్ కమ్ ఇన్ ద కిచెన్ వెన్ ఐ యామ్ కుకింగ్. డోంట్ కమ్ ఇన్ ద కిచెన్ వెన్ ఐ యామ్ కుకింగ్. నేను వంట చేస్తునేటప్పుడు వంటగదిలోకి రావద్దు. నెక్స్ట్ వన్ ఈజ్ కూర చాలా ఉప్పగా ఉంది. కూర చాలా ఉప్పగా ఉంది. దీనిని ఇంగ్లీష్లో ద కర్రీ ఈజ్ సాల్టీ. ద కర్రీ ఈజ్ సాల్టీ. నెక్స్ట్ వన్ ఈజ్ ఉప్పు డబ్బా ఎక్కడ ఉంది. జనరల్గా అడుగుతూ ఉంటాం కదా, ఉప్పు డబ్బా ఎక్కడ ఉంది అని. అటువంటి సందర్భంలో వేర్ ఈజ్ ద సాల్ట్ బాక్స్. వేర్ ఈజ్ ద సాల్ట్ బాక్స్. ఓకే. నెక్స్ట్ వన్ ఈజ్ మీ వంటగది అశుభ్రంగా ఉంది. మీ వంటగది అశుభ్రం అంటే క్లీన్గా లేకపోవడం. ఓకే. దీని ఇంగ్లీష్లో యువర్ కిచెన్ ఈజ్ డర్టీ. యువర్ కిచెన్ ఈజ్ డర్టీ. నెక్స్ట్ వన్ ఈజ్ మీ వంటగది ఎక్కడ ఉంది. మీ వంటగది ఎక్కడ ఉంది అని అడుగుతూ ఉంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో వేర్ ఈజ్ యువర్ కిచెన్. వేర్ ఈజ్ యువర్ కిచెన్. నెక్స్ట్ వన్ ఈజ్ నువ్వు వాళ్ళని అడిగావా. నువ్వు వాళ్ళని అడిగావా అని అడుగుతూ ఉంటాం కదా, అటువంటి సందర్భంలో డిడ్ యూ ఆస్క్ దెమ్. డిడ్ యూ ఆస్క్ దెమ్. నువ్వు వాళ్ళని అడిగావా. నెక్స్ట్ వన్ ఈజ్ ఆమె మొక్కలకి నీరు పోస్తుంది. ఆమె మొక్కలకి నీరు పోస్తుంది. దీనిని ఇంగ్లీష్లో షీ ఈజ్ వాటరింగ్ ద ప్లాంట్స్. షీ ఈజ్ వాటరింగ్ ద ప్లాంట్స్. నెక్స్ట్ వన్ ఈజ్ అతడు తోటలో కలుపు తీస్తున్నాడు. అతడు తోటలో కలుపు తీస్తున్నాడు. కలుపు అంటే అవసరం లేని మొక్కలు, చెత్త మొక్కలు అని అర్థం. హీఈస్ వీడింగ్ ద గార్డెన్. హీఈస్ వీడింగ్ ద గార్డెన్. నెక్స్ట్ వన్ ఈజ్ గది చిందరవందరగా ఉంది, చక్కగా సర్దు.
గది చిందరవందరగా చెత్తగా ఉంది, చక్కగా సర్దండి అని చెప్తుంటాం కదా! అటువంటి సందర్భంలో ద రూమ్ ఈజ్ ఏ మెస్, ప్లీజ్ టైడీ అప్. ద రూమ్ ఈజ్ ఏ మెస్, ప్లీజ్ టైడీ అప్. టైడీ అప్ అంటే చక్కగా సర్దడం. నెక్స్ట్ వన్ ఈజ్ బట్టలను ఎండలో ఆరబెట్టు. బట్టలను ఎండలో ఆరబెట్టు. సన్ డ్రై ద క్లాత్స్. సన్ డ్రై ద క్లాత్స్. నెక్స్ట్ వన్ ఈజ్ ఆమె హైదరాబాద్ వెళ్ళడానికి బట్టలను సర్దుకుంటుంది. ఆమె హైదరాబాద్ వెళ్ళడానికి బట్టలను సర్దుకుంటుంది. దీన్ని ఇంగ్లీష్లో షీ ఈస్ ప్యాకింగ్ హర్ క్లాత్స్ టు గో టు హైదరాబాద్. షీ ఈస్ ప్యాకింగ్ హర్ క్లాత్స్ టు గో టు హైదరాబాద్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ నేను ఈరోజు నా బట్టలు ఉతకాలి. నేను ఈరోజు నా బట్టలను ఉతకాలి. దీన్ని ఇంగ్లీష్లో ఐ హ్యావ్ టు వాష్ మై క్లాత్స్ టుడే. ఐ హ్యావ్ టు వాష్ మై క్లాత్స్ టుడే. నెక్స్ట్ వన్ ఈజ్ మా బాల్కనీ అమ్మ ఊడుస్తుంది. మా బాల్కనీని అమ్మ క్లీన్ చేస్తుంది అని చెప్తుంటాం కదా! దీన్ని ఇంగ్లీష్లో మై మదర్ ఈజ్ వీపింగ్ ఆన్ ద బాల్కనీ. మై మదర్ ఈజ్ వీపింగ్ ఆన్ ద బాల్కనీ. వీపింగ్ అంటే తుడవడం, ఓడ్చడం అని అర్థం. నెక్స్ట్ వన్ ఈజ్ ఆమె గిన్నెలు తోముతుంది. ఆమె గిన్నెలను తోముతుంది. దీన్ని ఇంగ్లీష్లో షీ ఈజ్ వాషింగ్ ద డిషెస్. షీ ఈజ్ వాషింగ్ ద డిషెస్. నెక్స్ట్ వన్ ఈజ్ టేబుల్ తుడవడం మర్చిపోవద్దు. టేబుల్ని తుడవడం మర్చిపోవద్దు అని చెప్తుంటాం కదా! దీన్ని ఇంగ్లీష్లో డోంట్ ఫర్గెట్ టు వైప్ ఆఫ్ ది టేబుల్. డోంట్ ఫర్గెట్ టు వైప్ ఆఫ్ ది టేబుల్. వైప్ అంటే తుడవడం. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ ఆమె నేలను తుడుస్తుంది. ఆమె నేలను తుడుస్తుంది. దీనిని ఇంగ్లీష్లో షీ ఈజ్ మోపింగ్ ద ఫ్లోర్. షీ ఈజ్ మోపింగ్ ద ఫ్లోర్. నెక్స్ట్ వన్ ఈజ్ రమ్య సింక్ని బ్రష్తో రుద్దింది. రమ్య షింక్ని బ్రష్తో రుద్దింది. దీనిని ఇంగ్లీష్లో రమ్య స్క్రబ్డ్ ద సింక్ విత్ ఎ బ్రష్. రమ్య స్క్రబ్డ్ ద సింక్ విత్ ఎ బ్రష్. నెక్స్ట్ వన్ ఈజ్ ఆమె బట్టలు పిండుతుంది. ఆమె ఉతికిన బట్టలను పిండుతుంది అని చెప్తుంటాం కదా! అటువంటి సందర్భంలో షీ ఈజ్ బ్రింగింగ్ క్లాత్స్. షీ ఈజ్ బ్రింగింగ్ క్లాత్స్. బ్రింగింగ్ అంటే పిండడం. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ అతను బట్టలు ఇస్త్రీ చేస్తున్నాడు. అతను బట్టలను ఇస్త్రీ చేస్తున్నాడు. దీనిని ఇంగ్లీష్లో హీ ఈజ్ ఐరనింగ్ ద క్లాత్స్. హీ ఈజ్ ఐరనింగ్ ద క్లాత్స్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ చెత్తను డస్ట్బిన్లో వేయండి. చెత్తను డస్ట్బిన్లో వేయండి అని చెప్తుంటాం కదా! అటువంటి సందర్భంలో త్రో ద ట్రాష్ ఇన్ ద డస్ట్బిన్. త్రో ద ట్రాష్ ఇన్ ద డస్ట్బిన్. నెక్స్ట్ వన్ ఈజ్ ఆమె కిటికీ శుభ్రం చేస్తుంది. ఆమె కిటికీని శుభ్రం చేస్తుంది అని చెప్తుంటాం కదా! అటువంటి సందర్భంలో షీ ఈజ్ క్లీనింగ్ ద విండోస్. షీ ఈజ్ క్లీనింగ్ ద విండోస్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ అతను కుక్కకు ఆహారం పెడుతున్నాడు. అతను కుక్కకు ఆహారం పెడుతున్నాడు. దీనిని ఇంగ్లీష్లో హీ ఈజ్ ఫీడింగ్ ద డాగ్. హీ ఈజ్ ఫీడింగ్ ద డాగ్. నెక్స్ట్ వన్ ఈజ్ మా అమ్మ భోజనం వండుతుంది. మా అమ్మ భోజనం వండుతుంది అని చెప్తుంటాం కదా! దీనిని ఇంగ్లీష్లో మై మదర్ ఈజ్ కుకింగ్ ద మీల్. మై మదర్ ఈజ్ కుకింగ్ ద మీల్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ ఆమె అల్మరా దుమ్ము దులుపుతుంది. ఆమె అల్మరా యొక్క దుమ్ముని దులుపుతుంది అని చెప్తుంటాం కదా! దీనిని ఇంగ్లీష్లో షీ ఈజ్ డస్టింగ్ ద కబోర్డ్. షీ ఈజ్ డస్టింగ్ ద కబోర్డ్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ వంట కోసం సరైన నూనెని ఉపయోగించండి. వంట కోసం సరైన నూనెని ఉపయోగించండి అని చెప్తుంటాం కదా! దీనిని ఇంగ్లీష్లో యూజ్ ద రైట్ ఆయిల్ ఫర్ కుకింగ్. యూజ్ ద రైట్ ఆయిల్ ఫర్ కుకింగ్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ మీరు నీటి గ్లాసులను రీఫిల్ చేయగలరా?
మీరు నీటి గ్లాసులను రీఫిల్ చేయగలరా అని అడుగుతూ ఉంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో కెన్ యూ రీఫిల్ ద వాటర్ గ్లాసెస్, కెన్ యూ రీఫిల్ ద వాటర్ గ్లాసెస్. నెక్స్ట్ వన్ ఈస్ ప్రతి ఒక్కరికి నాప్కిన్ ఉండేలా చూసుకుందాం. వచ్చిన గెస్టులకి ప్రతి ఒక్కరికి నాప్కిన్ ఉండేలా చూసుకుందాం అని చెప్తుంటాం కదా, అటువంటి సందర్భంలో లెట్స్ మేక్ షూర్ ఎవ్రీ వన్ హ్యాజ్ ఏ నాప్కిన్. లెట్స్ మేక్ షూర్ ఎవ్రీ వన్ హ్యాజ్ ఏ నాప్కిన్. నెక్స్ట్ వన్ ఈస్ పానీయాలు చల్లగా మరియు సిద్ధంగా ఉన్నాయి. పానీయాలు చల్లగా మరియు సిద్ధంగా ఉన్నాయి. దీన్ని ఇంగ్లీష్లో ద డ్రింక్స్ ఆర్ చిల్డ్ అండ్ రెడీ. ద డ్రింక్స్ ఆర్ చిల్డ్ అండ్ రెడీ. నెక్స్ట్ వన్ ఈస్ పానీయాల కోసం మనకు మరింత ఐస్ అవసరం. పానీయాల కోసం మనకు మరింత ఐస్ అవసరం. దీన్ని ఇంగ్లీష్లో వీ నీడ్ మోర్ ఐస్ ఫర్ ద డ్రింక్స్. వీ నీడ్ మోర్ ఐస్ ఫర్ ద డ్రింక్స్. ఓకే. నెక్స్ట్ వన్ ఈస్ అందరికీ అదనపు కుర్చీలు కావాలి. అందరికీ కూడా ఎక్స్ట్రా చైర్స్ కావాలి అని అడుగుతూ ఉంటాం కదా, అటువంటి సందర్భంలో వీ నీడ్ ఎక్స్ట్రా చైర్స్ ఫర్ ఎవ్రీ వన్. వీ నీడ్ ఎక్స్ట్రా చైర్స్ ఫర్ ఎవ్రీ వన్. ఇప్పుడు కూడా ఆమె అబద్ధం చెబుతుంది. ఇప్పుడు కూడా ఆమె అబద్ధం చెబుతుంది అని చెప్తుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో ఈవెన్ నౌ షీ ఈస్ టెల్లింగ్ ఏ లై. ఈవెన్ నౌ షీ ఈస్ టెల్లింగ్ ఏ లై. ఈవెన్ నౌ అంటే ఇప్పుడు కూడా. నెక్స్ట్ వన్ ఈస్ ఆమె రాత్రిపూట కూడా చదువుతూనే ఉంటుంది. ఆమె రాత్రిపూట కూడా చదువుతూనే ఉంటుంది. దీనిని ఇంగ్లీష్లో షీ కీప్స్ స్టడీయింగ్ ఈవెన్ ఎట్ నైట్. షీ కీప్స్ స్టడీయింగ్ ఈవెన్ ఎట్ నైట్. నెక్స్ట్ వన్ ఈస్ వాళ్ళు మనకు సహాయం చేస్తారని నీకు నిజంగా అనిపిస్తుందా? వాళ్ళు మనకు సహాయం చేస్తారని నీకు నిజంగా అనిపిస్తుందా? దీనిని ఇంగ్లీష్లో డూ యూ రియల్లీ థింక్ దే విల్ హెల్ప్ అస్. డూ యూ రియల్లీ థింక్ దే విల్ హెల్ప్ అస్. నెక్స్ట్ వన్ ఈస్ అతనికి ఉద్యోగం వస్తుందని నీకు నిజంగా అనిపిస్తుందా? అతనికి ఉద్యోగం వస్తుంది అని నీకు నిజంగా అనిపిస్తుందా? దీనిని ఇంగ్లీష్లో డూ యూ రియల్లీ థింక్ హీ విల్ గెట్ ద జాబ్. డూ యూ రియల్లీ థింక్ హీ విల్ గెట్ ద జాబ్. అతనికి ఉద్యోగం వస్తుందని నీకు నిజంగా అనిపిస్తుందా? నెక్స్ట్ వన్ ఈస్ నేను తప్పు చేశాను అని నీకు నిజంగా అనిపిస్తుందా? నేను తప్పు చేశాను అని నీకు నిజంగా అనిపిస్తుందా? దీనిని ఇంగ్లీష్లో డూ యూ రియల్లీ థింక్ ఐ డిడ్ దట్ మిస్టేక్. డూ యూ రియల్లీ థింక్ ఐ డిడ్ దట్ మిస్టేక్. నేను తప్పు చేశానని నీకు నిజంగా అనిపిస్తుందా? నెక్స్ట్ వన్ ఈస్ నాకు ఉద్యోగం చేయాలని ఆతృతగా ఉంది. నాకు ఉద్యోగం చేయాలని ఆతృతగా ఉంది. దీని ఇంగ్లీష్లో ఐ యామ్ ఈగర్ టు ద జాబ్. ఐ యామ్ ఈగర్ టు ద జాబ్. ఈగర్ అంటే ఆతృత. నెక్స్ట్ వన్ ఈస్ నాకు ఇంగ్లీష్ మాట్లాడాలని ఆతృతగా ఉంది, కంగారుగా ఉంది. నాకు ఇంగ్లీష్ మాట్లాడాలని ఆతృతగా ఉంది. దీనిని ఇంగ్లీష్లో ఐ యామ్ ఈగర్ టు స్పీక్ ఇంగ్లీష్. ఐ యామ్ ఈగర్ టు స్పీక్ ఇంగ్లీష్. నెక్స్ట్ వన్ ఈస్ నాకు అతనితో మాట్లాడాలని ఆతృతగా ఉంది. నాకు అతనితో మాట్లాడాలని ఆతృతగా ఉంది. దీన్ని ఇంగ్లీష్లో ఐ యామ్ ఈగర్ టు టాక్ టు హిమ్. ఐ యామ్ ఈగర్ టు టాక్ టు హిమ్. నెక్స్ట్ వన్ ఈస్ అది ఇక్కడ నుండి చాలా దూరంగా ఉంది. అది ఇక్కడ నుండి చాలా దూరంగా ఉంది. ఆ ప్లేస్ ఇక్కడ నుండి చాలా దూరంగా ఉంది అని చెప్తుంటాం కదా, అటువంటి సందర్భంలో ఇట్స్ టూ ఫార్ ఫ్రమ్ హియర్. ఇట్స్ టూ ఫార్ ఫ్రమ్ హియర్. నెక్స్ట్ వన్ ఈస్ భోజనం తిన్న వెంటనే ఆటలు ఆడకు. భోజనం తిన్న వెంటనే ఆటలు ఆడవద్దు అని చెప్తుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో డోంట్ ప్లే గేమ్స్ సూన్ ఆఫ్టర్ ఈటింగ్ లంచ్. డోంట్ ప్లే గేమ్స్ సూన్ ఆఫ్టర్ ఈటింగ్ లంచ్. నెక్స్ట్ వన్ ఈస్ చేరిన వెంటనే నాకు తెలియచేయు. నువ్వు ఆ ప్లేస్కి చేరిన వెంటనే నాకు తెలియచేయు అని చెప్తుంటాం కదా, అటువంటి సందర్భంలో ఇన్ఫార్మ్ మీ సూన్ ఆఫ్టర్ రీచింగ్.
ఇన్ఫార్మ్ మీ నాకు తెలియచేయు. సూన్ ఆఫ్టర్ రీచింగ్ నువ్వు అక్కడికి చేరిన వెంటనే నాకు తెలియచేయు. లేచిన వెంటనే కాల్ చేయి. నువ్వు నిద్ర లేచిన వెంటనే నాకు కాల్ చేయని చెప్తుంటాం కదా, దీనిని ఇంగ్లీష్లో కాల్ మీ సూన్ ఆఫ్టర్ వేకింగ్ అప్. కాల్ మీ సూన్ ఆఫ్టర్ వేకింగ్ అప్. వేకింగ్ అప్ అంటే మేల్కొనటం. నెక్స్ట్ వన్ ఈస్ మాట్లాడిన వెంటనే బయలుదేరు. మాట్లాడిన వెంటనే నువ్వు అక్కడి నుండి బయలుదేరు అని చెప్తుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో లీవ్ సూన్ ఆఫ్టర్ స్పీకింగ్. లీవ్ సూన్ ఆఫ్టర్ స్పీకింగ్. నెక్స్ట్ వన్ ఈస్ నేను చెప్పే వరకు ఎక్కడికి వెళ్ళవద్దు. నేను చెప్పేంత వరకు నువ్వు ఎక్కడికి వెళ్ళవద్దు అని చెప్తుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో డోంట్ గో ఎనీవేర్ అంటిల్ ఐ టెల్ యూ. డోంట్ గో ఎనీవేర్ అంటిల్ ఐ టెల్ యూ. అంటిల్ ఐ టెల్ యూ అంటే నేను చెప్పేంత వరకు. నెక్స్ట్ వన్ ఈస్ నేను చెప్పే వరకు ఏమీ తినకు. నేను చెప్పేంత వరకు నువ్వు ఏమీ తినవద్దు అని చెప్తుంటాం కదా, దీనిని ఇంగ్లీష్లో డోంట్ ఈట్ ఎనీథింగ్ అంటిల్ ఐ టెల్ యూ. డోంట్ ఈట్ ఎనీథింగ్ అంటిల్ ఐ టెల్ యూ. నెక్స్ట్ వన్ ఈస్ ఈ రోజు అయినా సంతోషంగా ఉండు. ఈ రోజు అయినా నువ్వు సంతోషంగా ఉండు. దీన్ని ఇంగ్లీష్లో బీ హ్యాపీ అట్లీస్ట్ టుడే. బీ హ్యాపీ అట్లీస్ట్ టుడే. నెక్స్ట్ వన్ ఈస్ వారెవరు తెలివైన వారు కాదు. వారెవరు కూడా తెలివైన వారు కాదు. దీన్ని ఇంగ్లీష్లో నైదర్ ఆఫ్ దెమ్ ఈజ్ క్లెవర్. నైదర్ ఆఫ్ దెమ్ ఈజ్ క్లెవర్. క్లెవర్ అంటే తెలివైన. ఓకే. నెక్స్ట్ వన్ ఈస్ నన్ను రెచ్చగొట్టే ప్రయత్నం చేయకు. నన్ను రెచ్చగొట్టే ప్రయత్నం నువ్వు చేయవద్దు అని చెప్తుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో డోంట్ ట్రై టు ప్రొవోక్ మీ. డోంట్ ట్రై టు ప్రొవోక్ మీ. ప్రొవోక్ అంటే రెచ్చగొట్టడం. నెక్స్ట్ వన్ ఈస్ ఈ భూమి త్వరలో నాది అవుతుంది. ఈ ల్యాండ్ త్వరలో నాది అవుతుంది అని చెప్తుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో దిస్ ల్యాండ్ విల్ బీ మైన్. దిస్ ల్యాండ్ విల్ బీ మైన్ అంటే నాది అని. ఓకే. నెక్స్ట్ వన్ ఈస్ మీరు మీ సెలవులను ఎక్కడ గడుపుతారు. మీరు మీ పొంగల్ హాలిడేస్ని, మీ దసరా హాలిడేస్ని ఎక్కడ గడుపుతారు, ఎక్కడ స్పెండ్ చేస్తారు అని అడుగుతూ ఉంటాం కదా, అటువంటి సందర్భంలో వేర్ విల్ యూ స్పెండ్ యువర్ హాలిడేస్. వేర్ విల్ యూ స్పెండ్ యువర్ దసరా హాలిడేస్ ఆర్ పొంగల్ హాలిడేస్. నెక్స్ట్ వన్ ఈస్ ఆమె కనిపించని తాళాల కోసం ప్రతి చోట చూసింది. ఆమె కనిపించని తాళాల కోసం ప్రతి చోట వెతికింది అని చెప్తుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో షీ లుక్డ్ ఎవ్రీవేర్ ఫర్ ద మిస్సింగ్ కీ. షీ లుక్డ్ ఎవ్రీవేర్ ఫర్ ద మిస్సింగ్ కీస్. ఇప్పుడు కూడా ఆమె అబద్ధం చెబుతుంది. ఇప్పుడు కూడా ఆమె అబద్ధం చెబుతుంది అని చెప్తుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో ఈవెన్ నౌ షీ ఈస్ టెల్లింగ్ ఎ లై. ఈవెన్ నౌ షీ ఈస్ టెల్లింగ్ ఏ లై. ఈవెన్ నౌ అంటే ఇప్పుడు కూడా. నెక్స్ట్ వన్ ఈస్ ఆమె రాత్రిపూట కూడా చదువుతూనే ఉంటుంది. ఆమె రాత్రిపూట కూడా చదువుతూనే ఉంటుంది. దీనిని ఇంగ్లీష్లో షీ కీప్స్ స్టడీయింగ్ ఈవెన్ ఎట్ నైట్. షీ కీప్స్ స్టడీయింగ్ ఈవెన్ ఎట్ నైట్. నెక్స్ట్ వన్ ఈస్ వాళ్ళు మనకు సహాయం చేస్తారని నీకు నిజంగా అనిపిస్తుందా. వాళ్ళు మనకు సహాయం చేస్తారని నీకు నిజంగా అనిపిస్తుందా. దీనిని ఇంగ్లీష్లో డూ యూ రియల్లీ థింక్ దే విల్ హెల్ప్ అస్. డూ యూ రియల్లీ థింక్ దే విల్ హెల్ప్ అస్. నెక్స్ట్ వన్ ఈస్ అతనికి ఉద్యోగం వస్తుందని నీకు నిజంగా అనిపిస్తుందా. అతనికి ఉద్యోగం వస్తుంది అని నీకు నిజంగా అనిపిస్తుందా. దీనిని ఇంగ్లీష్లో డూ యూ రియల్లీ థింక్ హీ విల్ గెట్ ద జాబ్. డూ యూ రియల్లీ థింక్ హీ విల్ గెట్ ద జాబ్. అతనికి ఉద్యోగం వస్తుందని నీకు నిజంగా అనిపిస్తుందా. నెక్స్ట్ వన్ ఈస్ నేను తప్పు చేశాను అని నీకు నిజంగా అనిపిస్తుందా. నేను తప్పు చేశాను అని నీకు నిజంగా అనిపిస్తుందా. దీనిని ఇంగ్లీష్లో డూ యూ రియల్లీ థింక్ ఐ డిడ్ దట్ మిస్టేక్. డూ యూ రియల్లీ థింక్ ఐ డిడ్ దట్ మిస్టేక్. నేను తప్పు చేశానని నీకు నిజంగా అనిపిస్తుందా. నెక్స్ట్ వన్ ఈస్ నాకు ఉద్యోగం చేయాలని ఆతృతగా ఉంది. నాకు ఉద్యోగం చేయాలని ఆతృతగా ఉంది. దీని ఇంగ్లీష్లో ఐ యామ్ ఈగర్ టు ద జాబ్.
ఐ యామ్ ఈగర్ టు ద జాబ్. ఈగర్ అంటే ఆతృత. నెక్స్ట్ వన్ ఈస్ నాకు ఇంగ్లీష్ మాట్లాడాలని ఆతృతగా ఉంది, కంగారుగా ఉంది. నాకు ఇంగ్లీష్ మాట్లాడాలని ఆతృతగా ఉంది. దీనిని ఇంగ్లీష్లో ఐ యామ్ ఈగర్ టు స్పీక్ ఇంగ్లీష్. ఐ యామ్ ఈగర్ టు స్పీక్ ఇంగ్లీష్. నెక్స్ట్ వన్ ఈస్ నాకు అతనితో మాట్లాడాలని ఆతృతగా ఉంది. నాకు అతనితో మాట్లాడాలని ఆతృతగా ఉంది. దీన్ని ఇంగ్లీష్లో ఐ యామ్ ఈగర్ టు టాక్ టు హిమ్. ఐ యామ్ ఈగర్ టు టాక్ టు హిమ్. నెక్స్ట్ వన్ ఈస్ అది ఇక్కడ నుండి చాలా దూరంగా ఉంది. అది ఇక్కడ నుండి చాలా దూరంగా ఉంది. ఆ ప్లేస్ ఇక్కడ నుండి చాలా దూరంగా ఉంది అని చెప్తుంటాం కదా, అటువంటి సందర్భంలో ఇట్స్ టూ ఫార్ ఫ్రమ్ హియర్. ఇట్స్ టూ ఫార్ ఫ్రమ్ హియర్. నెక్స్ట్ వన్ ఈస్ భోజనం తిన్న వెంటనే ఆటలు ఆడకు. భోజనం తిన్న వెంటనే ఆటలు ఆడవద్దు అని చెప్తుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో డోంట్ ప్లే గేమ్స్ సూన్ ఆఫ్టర్ ఈటింగ్ లంచ్. డోంట్ ప్లే గేమ్స్ సూన్ ఆఫ్టర్ ఈటింగ్ లంచ్. నెక్స్ట్ వన్ ఈస్ చేరిన వెంటనే నాకు తెలియచేయు. నువ్వు ఆ ప్లేస్కి చేరిన వెంటనే నాకు తెలియచేయు అని చెప్తుంటాం కదా, అటువంటి సందర్భంలో ఇన్ఫార్మ్ మీ సూన్ ఆఫ్టర్ రీచింగ్. ఇన్ఫార్మ్ మీ నాకు తెలియచేయు, సూన్ ఆఫ్టర్ రీచింగ్ నువ్వు అక్కడికి చేరిన వెంటనే నాకు తెలియచేయు. లేచిన వెంటనే కాల్ చేయి. నువ్వు నిద్ర లేచిన వెంటనే నాకు కాల్ చేయని చెప్తుంటాం కదా, దీనిని ఇంగ్లీష్లో కాల్ మీ సూన్ ఆఫ్టర్ వేకింగ్ అప్. కాల్ మీ సూన్ ఆఫ్టర్ వేకింగ్ అప్. వేకింగ్ అప్ అంటే మేల్కొనటం. నెక్స్ట్ వన్ ఈస్ మాట్లాడిన వెంటనే బయలుదేరు. మాట్లాడిన వెంటనే నువ్వు అక్కడి నుండి బయలుదేరు అని చెప్తుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో లీవ్ సూన్ ఆఫ్టర్ స్పీకింగ్. లీవ్ సూన్ ఆఫ్టర్ స్పీకింగ్. నెక్స్ట్ వన్ ఈస్ నేను చెప్పే వరకు ఎక్కడికి వెళ్ళవద్దు. నేను చెప్పేంత వరకు నువ్వు ఎక్కడికి వెళ్ళవద్దు అని చెప్తుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో డోంట్ గో ఎనీవేర్ అంటిల్ ఐ టెల్ యూ. డోంట్ గో ఎనీవేర్ అంటిల్ ఐ టెల్ యూ. అంటిల్ ఐ టెల్ యూ అంటే నేను చెప్పేంత వరకు. నెక్స్ట్ వన్ ఈస్ నేను చెప్పే వరకు ఏమీ తినకు. నేను చెప్పేంత వరకు నువ్వు ఏమీ తినవద్దు అని చెప్తుంటాం కదా, దీనిని ఇంగ్లీష్లో డోంట్ ఈట్ ఎనీథింగ్ అంటిల్ ఐ టెల్ యూ. డోంట్ ఈట్ ఎనీథింగ్ అంటిల్ ఐ టెల్ యూ. నెక్స్ట్ వన్ ఈస్ ఈ రోజు అయినా సంతోషంగా ఉండు. ఈ రోజు అయినా నువ్వు సంతోషంగా ఉండు. దీన్ని ఇంగ్లీష్లో బీ హ్యాపీ అట్లీస్ట్ టుడే. బీ హ్యాపీ అట్లీస్ట్ టుడే. నెక్స్ట్ వన్ ఈస్ వారెవరు తెలివైన వారు కాదు. వారెవరు కూడా తెలివైన వారు కాదు. దీన్ని ఇంగ్లీష్లో నైదర్ ఆఫ్ దెమ్ ఈజ్ క్లెవర్. నైదర్ ఆఫ్ దెమ్ ఈజ్ క్లెవర్. క్లెవర్ అంటే తెలివైన. ఓకే. నెక్స్ట్ వన్ ఈస్ నన్ను రెచ్చగొట్టే ప్రయత్నం చేయకు. నన్ను రెచ్చగొట్టే ప్రయత్నం నువ్వు చేయవద్దు అని చెప్తుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో డోంట్ ట్రై టు ప్రొవోక్ మీ. డోంట్ ట్రై టు ప్రొవోక్ మీ. ప్రొవోక్ అంటే రెచ్చగొట్టడం. నెక్స్ట్ వన్ ఈస్ ఈ భూమి త్వరలో నాది అవుతుంది. ఈ ల్యాండ్ త్వరలో నాది అవుతుంది అని చెప్తుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో దిస్ ల్యాండ్ విల్ బీ మైన్. దిస్ ల్యాండ్ విల్ బీ మైన్ అంటే నాది అని. ఓకే. నెక్స్ట్ వన్ ఈస్ మీరు మీ సెలవులను ఎక్కడ గడుపుతారు. మీరు మీ పొంగల్ హాలిడేస్ని, మీ దసరా హాలిడేస్ని ఎక్కడ గడుపుతారు, ఎక్కడ స్పెండ్ చేస్తారు అని అడుగుతూ ఉంటాం కదా, అటువంటి సందర్భంలో వేర్ విల్ యూ స్పెండ్ యువర్ హాలిడేస్. వేర్ విల్ యూ స్పెండ్ యువర్ దసరా హాలిడేస్ ఆర్ పొంగల్ హాలిడేస్. నెక్స్ట్ వన్ ఈస్ ఆమె కనిపించని తాళాల కోసం ప్రతి చోట చూసింది. ఆమె కనిపించని తాళాల కోసం ప్రతి చోట వెతికింది అని చెప్తుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో షీ లుక్డ్ ఎవ్రీవేర్ ఫర్ ద మిస్సింగ్ కీ. షీ లుక్డ్ ఎవ్రీవేర్ ఫర్ ద మిస్సింగ్ కీస్. ఓకే. నెక్స్ట్ వన్ ఈస్ తిరుమల లడ్డూకి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో ఎక్కడికి అక్కడ వ్యాపించాయి. తిరుమల లడ్డూకి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో ఎక్కడికక్కడ వ్యాపించాయి. దీనిని ఇంగ్లీష్లో ద న్యూస్ ఆఫ్ తిరుమల లడ్డు ఇన్సిడెంట్ స్ప్రెడ్ ఎవ్రీవేర్ ఆన్ సోషల్ మీడియా. ద న్యూస్ ఆఫ్ తిరుమల లడ్డు ఇన్సిడెంట్
స్ప్రెడ్ వ్యాపించడం, ఎవ్రీవేర్ ఆన్ సోషల్ మీడియా. స్ప్రెడ్ అంటే వ్యాపించడం. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ మీరు ఈ రోజుల్లో దాదాపు ప్రతి చోట వైఫైని కనుగొనవచ్చు. మీరు ఈ రోజుల్లో దాదాపు ప్రతి చోట వైఫైని చూడవచ్చు అని చెప్తుంటాం కదా. దీన్ని ఇంగ్లీష్లో యూ కెన్ ఫైండ్ వైఫై ఆల్మోస్ట్ ఎవ్రీవేర్ దీస్ డేస్. యూ కెన్ ఫైండ్ వైఫై ఆల్మోస్ట్ ఎవ్రీవేర్ దీస్ డేస్. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ నేను కాసేపటిలో నీతో మాట్లాడతాను. నేను కాసేపట్లో నీతో మాట్లాడతాను అని చెప్తుంటాం కదా. దీన్ని ఇంగ్లీష్లో ఐ విల్ టాక్ టు యూ ఇన్ ఎ వైల్. ఐ విల్ టాక్ టు యూ ఇన్ ఎ వైల్. ఇన్ ఎ వైల్ అంటే కాసేపట్లో. నెక్స్ట్ వన్ ఈస్ నేను ఈరోజు సెలవు అనుకున్నాను. నేను ఈరోజు హాలిడే అనుకున్నాను అని చెప్తుంటాం కదా. అటువంటి సందర్భంలో ఐ థాట్ ఇట్ వాజ్ హాలిడే. ఐ థాట్ ఇట్ వాజ్ హాలిడే. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ మీరు ఇంట్లో ఉన్నారు అని నేను అనుకున్నాను. మీరు ఇంట్లో ఉన్నారని నేను అనుకున్నాను అని చెప్తుంటాం కదా. అటువంటి సందర్భంలో ఇంగ్లీష్లో ఐ థాట్ యు వర్ ఎట్ హోమ్. ఐ థాట్ యు వర్ ఎట్ హోమ్. ఐ థాట్ అంటే నేను అనుకున్నాను అని అర్థం. నెక్స్ట్ వన్ ఈస్ ఇది మంచి ఆలోచనగా అనిపించడం లేదు. ఇది ఒక మంచి ఆలోచనగా అనిపించడం లేదు అని చెప్తుంటాం కదా. దీన్ని ఇంగ్లీష్లో ఇట్ డజంట్ సీమ్ లైక్ ఏ గుడ్ ఐడియా. ఇట్ డజంట్ సీమ్ లైక్ ఏ గుడ్ ఐడియా. నెక్స్ట్ వన్ ఈస్ మీ ఇద్దరు అక్కా చెల్లుల్లా అనిపించడం లేదు. మీ ఇద్దరు కూడా అక్కా చెల్లుల్లా అనిపించడం లేదు అని చెప్తుంటాం కదా. దీన్ని ఇంగ్లీష్లో ఇట్ డజంట్ సీమ్ దట్ దే బోత్ ఆర్ సిస్టర్స్. ఇట్ డజంట్ సీమ్ దట్ దే బోత్ ఆర్ సిస్టర్స్. నెక్స్ట్ వన్ ఈస్ అతను వస్తాడని అనిపించడం లేదు. అతను వస్తాడని అనిపించడం లేదు అని చెప్తుంటాం కదా. అటువంటి సందర్భంలో ఇట్ డజంట్ సీమ్ దట్ హీ విల్ కమ్. ఇట్ డజంట్ సీమ్ దట్ హీ విల్ కమ్. అనిపించడం లేదు అంటే ఇట్ డజంట్ సీమ్. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ అతను రాత్రి పగలు చదువుతూనే ఉంటాడు. అతను రాత్రి పగలు చదువుతూనే ఉంటాడు అని చెప్తుంటాం కదా. దీన్ని ఇంగ్లీష్లో హీ కీప్స్ స్టడీయింగ్ డే అండ్ నైట్. వాళ్ళు ఎప్పుడు వెళ్తారో కనుక్కో. వాళ్ళు ఎప్పుడు వెళ్ళిపోతారో అడుగు అని చెప్తుంటాం కదా. దీన్ని ఇంగ్లీష్లో ఫైండ్ అవుట్ వెన్ దే విల్ లీవ్. ఫైండ్ అవుట్ వెన్ దే విల్ లీవ్. వాళ్ళు ఎప్పుడు వెళ్తారో కనుక్కోని అర్థం. నెక్స్ట్ వన్ ఈస్ వాళ్ళ మొహాలు చూస్తే నాకు కోపం వస్తుంది. వాళ్ళ మొహాలు చూస్తే నాకు కోపం వస్తుంది అని చెప్పినప్పుడు ఐ గెట్ యాంగ్రీ ఇఫ్ ఐ సీ దేర్ ఫేసెస్. ఐ గెట్ యాంగ్రీ ఇఫ్ ఐ సీ దేర్ ఫేసెస్. నెక్స్ట్ వన్ ఈస్ వాళ్ళకి దూరంగా ఉండు. వాళ్ళకి దూరంగా ఉండు అని చెప్పినప్పుడు స్టే అవే ఫ్రమ్ దెమ్. స్టే అవే ఫ్రమ్ దెమ్. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ ఇక్కడికి మళ్ళీ ఎప్పుడూ రాకు. ఇక్కడికి మీరు మళ్ళీ ఎప్పుడు రాకండి అని చెప్తుంటాం కదా. దీన్ని ఇంగ్లీష్లో నెవర్ కమ్ హియర్ అగైన్. నెవర్ కమ్ హియర్ అగైన్. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ నేను నీ కోసం బయట ఎదురు చూస్తూ ఉంటాను. నేను నీ కోసం బయట ఎదురు చూస్తూ ఉంటాను అని చెప్తుంటాం కదా. దీన్ని ఇంగ్లీష్లో ఐ విల్ బీ వెయిటింగ్ ఫర్ యూ అవుట్ సైడ్. ఐ విల్ బీ వెయిటింగ్ ఫర్ యూ అవుట్ సైడ్. నేను నీ కోసం బయట ఎదురు చూస్తూ ఉంటాను అని అర్థం. నెక్స్ట్ వన్ ఈస్ నీకు దెబ్బ ఎలా తగిలింది. మీకు దెబ్బ ఎలా తగిలింది అని అడుగుతూ ఉంటాం కదా. దీన్ని ఇంగ్లీష్లో హౌ డిడ్ యూ గెట్ హర్ట్. హౌ డిడ్ యూ గెట్ హర్ట్ ఆర్ హౌ డిడ్ యూ గెట్ ఇంజురీ అని కూడా చెప్పవచ్చు. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ ఇది నా పని కాదు. ఇది నా వర్క్ కాదు అని చెప్తుంటాం కదా. దీన్ని ఇంగ్లీష్లో దిస్ ఈజ్ నాట్ మై జాబ్. దిస్ ఈజ్ నాట్ మై జాబ్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ అతడిని బెదిరించకు. అతడిని బెదిరించవద్దు అని చెప్తుంటాం కదా. దీన్ని ఇంగ్లీష్లో డోంట్ థ్రెటన్ హిమ్. డోంట్ థ్రెటన్ హిమ్. థ్రెటన్ అంటే బెదిరించడం. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ నేను చెప్పింది మర్చిపోకు. నేను చెప్పింది మీరు మర్చిపోవద్దు అని చెప్పినప్పుడు డోంట్ ఫర్గెట్ వాట్ ఐ సెడ్. డోంట్ ఫర్గెట్ వాట్ ఐ సెడ్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ నాకు ఒక సహాయం చెయ్యు.
మీరు నాకు ఒక సహాయం చేయండి అని అడుగుతూ ఉంటాం కదా, దీని ఇంగ్లీష్లో డూ మీ ఏ ఫేవర్. డూ మీ ఏ ఫేవర్, నాకు ఒక సహాయం చేయండి అని అర్థం. నెక్స్ట్ వన్ ఈస్ నాలాగా ఎవరు బాధపడకూడదు. నాలాగా ఎవరు కూడా బాధపడకూడదు అని చెప్పినప్పుడు ఇంగ్లీష్లో నోబడీ షుడ్ సఫర్ లైక్ మీ. నోబడీ షుడ్ సఫర్ లైక్ మీ. సఫర్ అంటే బాధపడడం. నెక్స్ట్ వన్ ఈస్ ప్రతి దానికి ఒక హద్దు ఉంటుంది. ప్రతి దానికి ఒక హద్దు అంటూ ఉంటుంది అని చెప్తూ ఉంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో దెర్ ఈజ్ ఏ లిమిట్ ఫర్ ఎవ్రీథింగ్. దెర్ ఈజ్ ఏ లిమిట్ ఫర్ ఎవ్రీథింగ్. ఓకే. నెక్స్ట్ వన్ ఈస్ నేను వర్షం వలన రాలేకపోయాను. నేను వర్షం పడటం వలన రాలేకపోయాను అని చెప్తుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో ఐ కుడెంట్ కమ్ డ్యూ టు రైన్. ఐ కుడెంట్ కమ్ డ్యూ టు రైన్. ఓకే. నెక్స్ట్ వన్ ఈస్ నేను ఇది ప్రత్యేకంగా మీకోసమే తయారు చేశాను. నేను ఇది ప్రత్యేకంగా మీకోసమే తయారు చేశాను అని చెప్తుంటాం కదా, దీని ఇంగ్లీష్లో ఐ హ్యావ్ మేడ్ దిస్ ఎస్పెషల్లీ ఫర్ యూ. ఐ హ్యావ్ మేడ్ దిస్ ఎస్పెషల్లీ ఫర్ యూ. ఓకే. నెక్స్ట్ వన్ ఈస్ ఇప్పుడు మాట్లాడవలసింది మీరే. ఇప్పుడు మాట్లాడవలసింది మీరే అని చెప్తుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో నౌ ఇట్స్ యువర్ టర్న్ టు స్పీక్. నౌ ఇట్స్ యువర్ టర్న్ టు స్పీక్. ఓకే. నెక్స్ట్ వన్ ఈస్ నువ్వు నా పెళ్ళికి తప్పకుండా రావాలి. మీరు నా పెళ్ళికి తప్పకుండా రావాలి అని పిలుస్తూ ఉంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో యూ షుడ్ కమ్ టు మై మ్యారేజ్. యూ షుడ్ కమ్ టు మై మ్యారేజ్. ఓకే. నెక్స్ట్ వన్ ఈస్ పెళ్ళి ఎప్పుడు చేసుకుంటావు. నువ్వు పెళ్ళి ఎప్పుడు చేసుకుంటావు అని క్యాజువల్గా అడుగుతూ ఉంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో వెన్ విల్ యూ గెట్ మ్యారీడ్. వెన్ విల్ యూ గెట్ మ్యారీడ్. ఓకే. నెక్స్ట్ వన్ ఈస్ మీరు ఉదయం నుంచి ఎక్కడ ఉన్నారు. మీరు మార్నింగ్ నుంచి కనిపించలేదు, మీరు అసలు ఎక్కడ ఉన్నారు అని అడుగుతూ ఉంటాం కదా, అటువంటి సందర్భంలో వేర్ హ్యావ్ యూ బీన్ సిన్స్ మార్నింగ్. వేర్ హ్యావ్ యూ బీన్ సిన్స్ మార్నింగ్. సిన్స్ మార్నింగ్ అంటే మార్నింగ్ నుండి. ఓకే. నెక్స్ట్ వన్ ఈస్ వాళ్ళని అల్లరి చేయవద్దని చెప్పు. వాళ్ళని అల్లరి చేయవద్దని చెప్పు అని చెప్పినప్పుడు టెల్ దెమ్ నాట్ టు మేక్ నాయిస్. టెల్ దెమ్ నాట్ టు మేక్ నాయిస్. ఓకే. నెక్స్ట్ వన్ ఈస్ నేను ఇది భయం వల్ల చేశాను. నేను ఇది భయంతో చేశాను, భయం వల్ల చేశాను అని చెప్తుంటాం కదా, దీని ఇంగ్లీష్లో ఐ డిడ్ ఇట్ అవుట్ ఆఫ్ ఫియర్. ఐ డిడ్ ఇట్ అవుట్ ఆఫ్ ఫియర్. నెక్స్ట్ వన్ ఈస్ చూడు అతను ఏం చేశాడో. అతను ఏం చేశాడో చూడు అని చెప్తుంటాం కదా, దీని ఇంగ్లీష్లో సీ వాట్ హీ హ్యాస్ డన్. సీ వాట్ హీ హ్యాస్ డన్. ఓకే. నెక్స్ట్ వన్ ఈస్ చూడు అతను అది ఎలా చేస్తాడో. మీరు చూడండి అతను ఆ పని ఎలా చేస్తాడో అని అడుగుతూ ఉంటాం కదా, చెప్తూ ఉంటాం కదా, దీని ఇంగ్లీష్లో షీ హౌ హీ డస్ ఇట్. సీ హౌ హీ డస్ ఇట్. వాళ్ళు ఎప్పుడు వెళ్తారో కనుక్కో. వాళ్ళు ఎప్పుడు వెళ్ళిపోతారో అడుగు అని చెప్తుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో ఫైండ్ అవుట్ వెన్ దే విల్ లీవ్. ఫైండ్ అవుట్ వెన్ దే విల్ లీవ్. వాళ్ళు ఎప్పుడు వెళ్తారో కనుక్కోని అర్థం. నెక్స్ట్ వన్ ఈస్ వాళ్ళ మొహాలు చూస్తే నాకు కోపం వస్తుంది. వాళ్ళ మొహాలు చూస్తే నాకు కోపం వస్తుంది అని చెప్పినప్పుడు ఐ గెట్ యాంగ్రీ ఇఫ్ ఐ సీ దేర్ ఫేసెస్. ఐ గెట్ యాంగ్రీ ఇఫ్ ఐ సీ దేర్ ఫేసెస్. నెక్స్ట్ వన్ ఈస్ వాళ్ళకి దూరంగా ఉండు. వాళ్ళకి దూరంగా ఉండు అని చెప్పినప్పుడు స్టే అవే ఫ్రమ్ దెమ్. స్టే అవే ఫ్రమ్ దెమ్. ఓకే. నెక్స్ట్ వన్ ఈస్ ఇక్కడికి మళ్ళీ ఎప్పుడూ రాకు. ఇక్కడికి మీరు మళ్ళీ ఎప్పుడు రాకండి అని చెప్తుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో నెవర్ కమ్ హియర్ అగైన్. నెవర్ కమ్ హియర్ అగైన్. ఓకే. నెక్స్ట్ వన్ ఈస్ నేను నీ కోసం బయట ఎదురు చూస్తూ ఉంటాను. నేను నీ కోసం బయట ఎదురు చూస్తూ ఉంటాను అని చెప్తుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో ఐ విల్ బీ వెయిటింగ్ ఫర్ యూ అవుట్ సైడ్. ఐ విల్ బీ వెయిటింగ్ ఫర్ యూ అవుట్ సైడ్. నేను నీ కోసం బయట ఎదురు చూస్తూ ఉంటాను అని అర్థం. నెక్స్ట్ వన్ ఈస్ నీకు దెబ్బ ఎలా తగిలింది. మీకు దెబ్బ ఎలా తగిలింది అని అడుగుతూ ఉంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో హౌ డిడ్ యూ గెట్ హర్ట్. హౌ డిడ్ యూ గెట్ హర్ట్.
ఆర్ హౌ డిడ్ యూ గెట్ ఇంజురీ అని కూడా చెప్పవచ్చు. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ ఇది నా పని కాదు, ఇది నా వర్క్ కాదు అని చెప్తుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో దిస్ ఈజ్ నాట్ మై జాబ్, దిస్ ఈజ్ నాట్ మై జాబ్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ అతడిని బెదిరించకు, అతడిని బెదిరించవద్దు అని చెప్తుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో డోంట్ థ్రెటన్ హిమ్, డోంట్ థ్రెటన్ హిమ్. థ్రెటన్ అంటే బెదిరించడం. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ నేను చెప్పింది మర్చిపోకు, నేను చెప్పింది మీరు మర్చిపోవద్దు అని చెప్పినప్పుడు డోంట్ ఫర్గెట్ వాట్ ఐ సెడ్, డోంట్ ఫర్గెట్ వాట్ ఐ సెడ్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ నాకు ఒక సహాయం చెయ్యు, మీరు నాకు ఒక సహాయం చేయండి అని అడుగుతూ ఉంటాం కదా, దీని ఇంగ్లీష్లో డూ మీ ఏ ఫేవర్, డూ మీ ఏ ఫేవర్, నాకు ఒక సహాయం చేయండి అని అర్థం. నెక్స్ట్ వన్ ఈజ్ నాలాగా ఎవరు బాధపడకూడదు, నాలాగా ఎవరు కూడా బాధపడకూడదు అని చెప్పినప్పుడు ఇంగ్లీష్లో నోబడీ షుడ్ సఫర్ లైక్ మీ, నోబడీ షుడ్ సఫర్ లైక్ మీ. సఫర్ అంటే బాధపడడం. నెక్స్ట్ వన్ ఈజ్ ప్రతి దానికి ఒక హద్దు ఉంటుంది, ప్రతి దానికి ఒక హద్దు అంటూ ఉంటుంది అని చెప్తూ ఉంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో దెర్ ఈజ్ ఏ లిమిట్ ఫర్ ఎవ్రీథింగ్, దెర్ ఈజ్ ఏ లిమిట్ ఫర్ ఎవ్రీథింగ్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ నేను వర్షం వలన రాలేకపోయాను, నేను వర్షం పడటం వలన రాలేకపోయాను అని చెప్తుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో ఐ కుడెంట్ కమ్ డ్యూ టు రైన్, ఐ కుడెంట్ కమ్ డ్యూ టు రైన్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ నేను ఇది ప్రత్యేకంగా మీకోసమే తయారు చేశాను, నేను ఇది ప్రత్యేకంగా మీకోసమే తయారు చేశాను అని చెప్తుంటాం కదా, దీని ఇంగ్లీష్లో ఐ హ్యావ్ మేడ్ దిస్ ఎస్పెషల్లీ ఫర్ యూ, ఐ హ్యావ్ మేడ్ దిస్ ఎస్పెషల్లీ ఫర్ యూ. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ ఇప్పుడు మాట్లాడవలసింది మీరే, ఇప్పుడు మాట్లాడవలసింది మీరే అని చెప్తుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో నౌ ఇట్స్ యువర్ టర్న్ టు స్పీక్, నౌ ఇట్స్ యువర్ టర్న్ టు స్పీక్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ నువ్వు నా పెళ్ళికి తప్పకుండా రావాలి, మీరు నా పెళ్ళికి తప్పకుండా రావాలి అని పిలుస్తూ ఉంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో యూ షుడ్ కమ్ టు మై మ్యారేజ్, యూ షుడ్ కమ్ టు మై మ్యారేజ్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ పెళ్ళి ఎప్పుడు చేసుకుంటావు, నువ్వు పెళ్ళి ఎప్పుడు చేసుకుంటావు అని క్యాజువల్గా అడుగుతూ ఉంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో వెన్ విల్ యూ గెట్ మ్యారీడ్, వెన్ విల్ యూ గెట్ మ్యారీడ్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ మీరు ఉదయం నుంచి ఎక్కడ ఉన్నారు, మీరు మార్నింగ్ నుంచి కనిపించలేదు, మీరు అసలు ఎక్కడ ఉన్నారు అని అడుగుతూ ఉంటాం కదా, అటువంటి సందర్భంలో వేర్ హ్యావ్ యూ బీన్ సిన్స్ మార్నింగ్, వేర్ హ్యావ్ యూ బీన్ సిన్స్ మార్నింగ్, సిన్స్ మార్నింగ్ అంటే మార్నింగ్ నుండి. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ వాళ్ళని అల్లరి చేయవద్దని చెప్పు, వాళ్ళని అల్లరి చేయవద్దని చెప్పు అని చెప్పినప్పుడు టెల్ దెమ్ నాట్ టు మేక్ నాయిస్, టెల్ దెమ్ నాట్ టు మేక్ నాయిస్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ నేను ఇది భయం వల్ల చేశాను, నేను ఇది భయంతో చేశాను, భయం వల్ల చేశాను అని చెప్తుంటాం కదా, దీని ఇంగ్లీష్లో ఐ డిడ్ ఇట్ అవుట్ ఆఫ్ ఫియర్, ఐ డిడ్ ఇట్ అవుట్ ఆఫ్ ఫియర్. నెక్స్ట్ వన్ ఈజ్ చూడు అతను ఏమి చేశాడో, అతను ఏం చేశాడో చూడు అని చెప్తుంటాం కదా, దీని ఇంగ్లీష్లో సీ వాట్ హీ హ్యాస్ డన్, సీ వాట్ హీ హ్యాస్ డన్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ చూడు అతను అది ఎలా చేస్తాడో, మీరు చూడండి అతను ఆ పని ఎలా చేస్తాడో అని అడుగుతూ ఉంటాం కదా, చెప్తూ ఉంటాం కదా, దీని ఇంగ్లీష్లో షీ హౌ హీ డస్ ఇట్, సీ హౌ హీ డస్ ఇట్. ఓకే, అతను ఎలా చేస్తాడో చూడండి అని అర్థం. నెక్స్ట్ వన్ ఈజ్ నేను త్వరగా రావడానికి ప్రయత్నిస్తాను, నేను త్వరగా రావడానికి ప్రయత్నిస్తాను అని చెప్పినప్పుడు ఐ విల్ ట్రై టు కమ్ ఎర్లీ, ఐ విల్ ట్రై టు కమ్ ఎర్లీ. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ నీకు ఏమి కావాలో చెప్పు, నీకు అసలు ఏం కావాలో చెప్పు అని అడుగుతూ ఉంటాం కదా, దీని ఇంగ్లీష్లో టెల్ మీ వాట్ యు నీడ్, టెల్ మీ వాట్ యు నీడ్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ మీ పిల్లల్ని గారాబం చేసి పాడు చేయకండి,
మీ పిల్లల్ని అతి గారాబం చేసి పాడు చేయకండి అని చెప్తుంటాం కదా, దీని ఇంగ్లీష్లో డోంట్ ప్యాంపర్ అండ్ స్పాయిల్ యువర్ చిల్డ్రన్. డోంట్ ప్యాంపర్ అండ్ స్పాయిల్ యువర్ చిల్డ్రన్. ఓకే, ప్యాంపరింగ్ అంటారు కదా, గారాబం అని. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ అతను నీపై ఎందుకు అరుస్తున్నాడు. అతను అసలు నీపై ఎందుకు అరుస్తున్నాడు అని ఒకరిని అడుగుతూ ఉంటాం కదా, దీని ఇంగ్లీష్లో వై ఈజ్ హీ షౌటింగ్ అట్ యూ. వై ఈజ్ హీ షౌటింగ్ అట్ యూ. షౌటింగ్ అంటే అరవడం. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ ఏంటి ఇక్కడ అంతా చీకటిగా ఉంది. ఏంటి ఇక్కడ అంతా చాలా చీకటిగా ఉంది అని అడుగుతూ ఉంటాం కదా, దీని ఇంగ్లీష్లో వై ఈజ్ ఇట్ సో డార్క్ హియర్. వై ఈజ్ ఇట్ సో డార్క్ హియర్. నెక్స్ట్ వన్ ఈజ్ మన దగ్గర ఏముంది అతనికి ఇవ్వడానికి. అసలు మన దగ్గర ఏముందని అతనికి ఇస్తాము ఇవ్వడానికి అని చెప్తుంటాం కదా, దీని ఇంగ్లీష్లో వాట్ డూ వీ హ్యావ్ టు గివ్ హిమ్. వాట్ డూ వీ హ్యావ్ టు గివ్ హిమ్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ అతను ఈ రోజు రాలేదు. అతను ఈ రోజు ఆఫీస్కి రాలేదు, కాలేజ్కి రాలేదు అని చెప్పే సందర్భంలో హీ డిడ్ంట్ కమ్ టుడే. హీ డిడ్ంట్ కమ్ టుడే. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ ఆమెను ఎందుకు వెళ్ళనిచ్చావు. ఆమెను అసలు ఎందుకు వెళ్ళనిచ్చావు, వెళ్ళిపోనిచ్చావు అని అడుగుతూ ఉంటాం కదా, దీని ఇంగ్లీష్లో వై డిడ్ యూ లెట్ హెర్ గో. వై డిడ్ యూ లెట్ హెర్ గో. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ అతడికి ఒక ఉద్యోగం ఇవ్వు. అతడికి ఒక ఉద్యోగం ఇవ్వు అని అడుగుతూ ఉంటాం కదా, దీని ఇంగ్లీష్లో గివ్ హిమ్ ఏ జాబ్. గివ్ హిమ్ ఏ జాబ్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ నువ్వు ఒక పని చెయ్యు. నువ్వు నా కోసం ఒక పని చెయ్యు, ఒక పని చేస్తావా అని అడుగుతూ ఉంటాం కదా, దీని ఇంగ్లీష్లో యూ డూ వన్ థింగ్. యూ డూ వన్ థింగ్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ ఇవాళ ఇంటికి వెళ్ళకు. ఇవాళ ఇంటికి వెళ్ళకు అని చెప్పే సందర్భంలో డోంట్ గో హోమ్ టుడే. డోంట్ గో హోమ్ టుడే. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ మీరు దేని గురించి మాట్లాడుతున్నారు. మీరు దేని గురించి మాట్లాడుతున్నారు అని అడుగుతూ ఉంటాం కదా, దీని ఇంగ్లీష్లో వాట్ ఆర్ యూ టాకింగ్ అబౌట్. వాట్ ఆర్ యూ టాకింగ్ అబౌట్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ అది ఎక్కడ పెట్టావు. సంథింగ్ వస్తువు, పెన్, బుక్ ఎక్కడ పెట్టావు అని అడుగుతూ ఉంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో వే డిడ్ యూ కీప్ దట్. వే డిడ్ యూ కీప్ దట్. అది ఎక్కడ పెట్టావు. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ అక్కడికి వెళ్ళడం వృధా. అక్కడికి వెళ్ళడం అనవసరం, వృధా అని చెప్పే సందర్భంలో ఇట్స్ యూజ్లెస్ టు గో దేర్. ఇట్స్ యూజ్లెస్ టు గో దేర్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ నువ్వు నాతో అబద్ధం చెప్పించావు. నువ్వు నాతో అబద్ధం చెప్పించావు అని చెప్పే సందర్భంలో యూ మేడ్ మీ టెల్ ఏ లై. యూ మేడ్ మీ టెల్ ఏ లై. లై అంటే అబద్ధం. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ నేను నిన్ను వదిలిపెట్టను. నేను నిన్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు అని చెప్తుంటాం కదా, దీని ఇంగ్లీష్లో ఐ విల్ నాట్ లీవ్ యూ. ఐ విల్ నాట్ లీవ్ యూ. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ నేను కాసేపటి తర్వాత వస్తాను. నేను కాసేపు తర్వాత వస్తాను, మీరు వెళ్ళండి అని చెప్తుంటాం కదా, దీని ఇంగ్లీష్లో ఐ విల్ కమ్ ఆఫ్టర్ ఎ వైల్. ఐ విల్ కమ్ ఆఫ్టర్ ఎ వైల్. ఆఫ్టర్ ఎ వైల్ అంటే కాసేపు తర్వాత. నెక్స్ట్ వన్ ఈజ్ మేము ప్రతిరోజు కొత్త విషయాలు నేర్చుకుంటాము. మేము ప్రతిరోజు కొత్త విషయాలు నేర్చుకుంటాము అని చెప్పినప్పుడు వీ లెర్న్ న్యూ థింగ్స్ ఎవ్రీ డే. వీ లెర్న్ న్యూ థింగ్స్ ఎవ్రీ డే. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ నేను ఇది చేయించాలి. నేను ఈ పనిని చేయించాలి అని చెప్తుంటాం కదా, దీని ఇంగ్లీష్లో ఐ హ్యావ్ టు గెట్ ఇట్ డన్. ఐ హ్యావ్ టు గెట్ ఇట్ డన్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ నాకు దీని గురించి గుర్తు చేయు. నాకు ఈ విషయం గురించి గుర్తు చేయు అని అడుగుతూ ఉంటాం కదా, దీని ఇంగ్లీష్లో రిమైండ్ మీ అబౌట్ దిస్. రిమైండ్ మీ అబౌట్ దిస్. నెక్స్ట్ వన్ ఈజ్ ఇది పొరపాటున జరిగింది. ఇది అనుకోకుండా పొరపాటున జరిగిపోయింది అని చెప్తుంటాం కదా, దీని ఇంగ్లీష్లో ఇట్ హ్యాపెండ్ బై మిస్టేక్. ఇట్ హ్యాపెండ్ బై మిస్టేక్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్
నేను ఏమీ చేయలేకపోయాను. నేను ఏమీ కూడా చేయలేకపోయాను అని చెప్పినప్పుడు ఐ కుడెంట్ డూ ఎనీథింగ్. ఐ కుడెంట్ డూ ఎనీథింగ్. నెక్స్ట్ వన్ ఈస్ అతడు ఇది ఇప్పుడే చేయాలి. అతడు ఈ పనిని ఇప్పుడే చేయాలి అని చెప్పే సందర్భంలో హీ షుడ్ డూ ఇట్ నౌ. హీ షుడ్ డూ ఇట్ నౌ. ఓకే. నెక్స్ట్ వన్ ఈస్ నాకు సలహాలు ఇవ్వకు. మీరు నాకు సలహాలు ఇవ్వకండి అని చెప్తూ ఉంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో డోంట్ అడ్వైజ్ మీ. డోంట్ అడ్వైజ్ మీ. ఓకే. నెక్స్ట్ వన్ ఈస్ నువ్వు ఎప్పుడు వస్తున్నావు. నువ్వు ఎప్పుడు వస్తున్నావు అని అడుగుతూ ఉంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో వెన్ ఆర్ యు కమింగ్. వెన్ విల్ యు కమ్ అని కూడా చెప్పవచ్చు. ఓకే. నెక్స్ట్ వన్ ఈస్ నాకు ఆలోచించుకోవడానికి కొంత సమయం కావాలి. నాకు ఆలోచించుకోవడానికి కొంత సమయం కావాలి అని అడిగే సందర్భంలో ఐ నీడ్ సమ్ టైమ్ టు థింక్. ఐ నీడ్ సమ్ టైమ్ టు థింక్. నాకు ఆలోచించుకోవడానికి కొంత సమయం కావాలి అని అర్థం. నెక్స్ట్ వన్ ఈస్ నీ హద్దుల్లో నువ్వు ఉండు. నీ హద్దుల్లో మీరు ఉండండి, నీ హద్దుల్లో నువ్వు ఉండు అని చెప్పే సందర్భంలో బీ ఇన్ యువర్ లిమిట్స్. బీ ఇన్ యువర్ లిమిట్స్. నెక్స్ట్ వన్ ఈస్ నాకేం చెప్పకు. మీరు నాకేం చెప్పకండి, చెప్పకు అని చెప్పే సందర్భంలో డోంట్ టెల్ మీ ఎనీథింగ్. డోంట్ టెల్ మీ ఎనీథింగ్. నెక్స్ట్ వన్ ఈస్ అక్కడ పరిస్థితి ఏంటి. అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది, అక్కడ పరిస్థితి ఏంటి అని అడిగే సందర్భంలో వాట్ ఈస్ ద సిచ్యువేషన్ దేర్. వాట్ ఈస్ ద సిచ్యువేషన్ దేర్. నెక్స్ట్ వన్ ఈస్ వెళ్ళి అతడికి సహాయం చేయు. మీరు వెళ్ళి అతడికి సహాయం చేయండి అని చెప్పే సందర్భంలో గో అండ్ హెల్ప్ హిమ్. గో అండ్ హెల్ప్ హిమ్. నెక్స్ట్ వన్ ఈస్ నీ సలహా నాకు అవసరం లేదు. నీ సలహా నాకు అవసరం లేదు అని చెప్తుంటాం కదా, దీని ఇంగ్లీష్లో ఐ డోంట్ నీడ్ యువర్ అడ్వైస్. ఐ డోంట్ నీడ్ యువర్ అడ్వైస్. ఓకే. నెక్స్ట్ వన్ ఈస్ మీరేమంటారు. మీరు ఏమంటారు అని అడుగుతూ ఉంటాం కదా నార్మల్గా, దీని ఇంగ్లీష్లో వాట్ డు యూ సే. వాట్ డు యూ సే. మీరేమంటారు. ఓకే. నెక్స్ట్ వన్ ఈస్ మీరు ఎక్కడ నిలబడతారు. మీరు ఎక్కడ నిలబడతారు అని అడిగేటప్పుడు వేర్ డు యూ స్టాండ్. వేర్ డు యూ స్టాండ్. మీరు ఎక్కడ నిలబడతారు అని అర్థం. ఓకే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ guys. Thank you.